యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. సో, మనకందరికి ఒక క్లారిటీ వచ్చింది దేవుడి విషయంలో. ఎలా డీల్ చేయాలి? కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు దేవుడితో మనం ఎలా డీల్ చేయాలి అనేది గొప్పగా మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు దేవుడు. సో, అవును, దేవుడు గొప్పవాడు. దేవుడు ఉన్నతమైన వాడు, ఉత్తమమైన వాడు. నన్ను రుచి చూచి తెలుసుకొనన్నాడు. సో, మనందరికీ గూడా ఆ రుచి చూపించాడు. ఆయన ఔన్నత్యాన్ని, ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని. చూసారు కదా! మన యేసు ప్రభువారు ఎలా శిక్ష పొందుకున్నాడో, మన కోసం ఎలా బలియాగమయ్యాడో. సో, అంత మంచి దేవుడు మనకున్నాక, మనము ఇంకా ఈ భూలోక ఆశీర్వాదాల గురించి ఆలోచించి, ఆయనను చింతించొద్దు. ఆయన మీద విమర్శించొద్దు. ఆయనను దూషించొద్దు. సో, దేవదూషణ మహాపాపమమ్మ. ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో దేవుణ్ణి దూషించొద్దు. ఎట్టి పరిస్థితుల్లో దేవుణ్ణి విమర్శించొద్దు. ఎట్టి పరిస్థితుల్లో దేవుని మీద అలగద్దు, సనుగద్దు. సో, ఎందుకంటే అది దేవదూషణ మహాపాపము. సో, దేవదూషకులు పరలోక రాజ్యానికి వెళ్లరు అంటారు. సో, నీ ఆశీర్వాదం అక్కడే ఆగిపోతది. సో, అంటే దేవుడు ఇస్తేనే నీకు దేవుడా? ఇవ్వకపోయినా నీకు దేవుడే. దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తేనే దేవుడా? జవాబు ఇవ్వకపోయినా మన దేవుడే. ఆశీర్వదిస్తేనే దేవుడా? ఇది ఆశీర్వదించకపోయినా మన దేవుడే. సో, అలాంటి పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. దేవుడి మీద ఎప్పుడు కూడా నెగెటివ్ ఒపీనియన్ ఉండకూడదు. సో, మనుషుల మీద రావచ్చు, కానీ దేవుడి మీద ఎప్పుడు కూడా నెగెటివ్ రావద్దు. ఎందుకంటే ఆయన నెగెటివ్ చేసేవాడు కాదు, చెడు చేసేవాడు కాదు. అన్ని వేళలా అన్ని విధాలుగా మంచి చేసేవాడే. ఒకటి వచ్చిందంటే అది దేవుడి చిత్తము. నీకు మంచిది కాబట్టి అది ఇచ్చాడు. ఒకటి ఇవ్వలేదు అంటే అది దేవుడి చిత్తము. అది ఉంటే నీకు తప్పిపోతావు, తొలగిపోతావు అని అనుకోండి. సో, ఒకరు నీ లైఫ్‌లో ఉన్నారంటే అది దేవుడి చిత్తం. వాళ్ళు ఉండడం వల్ల నీకు లాభమే జరుగుతది. ఒకవేళ వాళ్ళ వల్ల నీకు నెగెటివ్ జరుగుతదంటే వాళ్ళని నీ లైఫ్‌లో నుంచి తీసేస్తాడు. సో, అంతా గూడా దేవుడు ప్రణాళిక ప్రకారమే నడుస్తుంది. ఆయన ప్రణాళిక ఎప్పుడు కూడా నమ్మదగినదే. ఆయన ఉద్దేశాలు ఎప్పుడు కూడా నమ్మదగినవే. ఆయన యొక్క చిత్తం ఎప్పుడు కూడా నమ్మదగినదే. మనం చేయాల్సిందల్లా ప్రార్థించి దేవుడికి వదిలేయడమే. సో, మనం ప్రార్థించకుండా దేవుడి మీద అలగడం, దేవుడి మీద సలగడం, దేవుడి మీద గునుగడం వల్ల మనకు ప్రార్థనలకు జవాబు రాదు. మనకు ఆశీర్వాదం అనేది రాదు. సో, నువ్వు అన్ని వేళలా ప్రార్థించుకో. ఆయనే అన్నాడు కదా! నేను నేను ఉన్నానని నీకు శ్రమలు రాకుండా ఉండవు. శ్రమలొస్తాయి. కానీ ప్రతి శ్రమలలో నేను తోడై ఉండి, ఆ శ్రమల నుంచి నేను బయటపడేస్తాను అంటాడు. అవునండి. మన విశ్వాస పోరాటాల్లో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి, పోతుంటాయి. వాటన్నిటిని దాటించుకుంటూ మనల్ని పరలోక రాజ్యం వైపు తీసుకెళ్తాడు దేవుడు. సో, కాబట్టి ట్రస్ట్ గాడ్ 100%. సో, ఒక తల్లి తన పిల్లల్ని మర్చిపోవడమే కష్టము. కానీ ఒకవేళ వాళ్ళు మర్చిపోయినా కూడా నేను మాత్రం మరువను అని దేవుడు మనందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నాడు. సో, భూలోకంలో తల్లిదండ్రులకు దేవుడు ఒక బాధ్యత అప్పచెప్తాడు. పిల్లల్ని చూసుకోవడం. ఎప్పుడైనా మన కడుపులో పుట్టిన పిల్లల్ని శపించొద్దు. కడుపులో పెట్టిన పిల్లల్ని నాశనాన్ని కోరుకోవద్దు. చాలా మంది ఇప్పుడు నాకు ఎక్కువగా ఇవే కాల్స్ వస్తున్నాయి. మా తల్లి నన్ను శపించింది. నా తల్లి నన్ను విమర్శిస్తుంది. నా తండ్రి నన్ను ఏంటిది నాశనం చేస్తున్నాడు అని ఇలాంటివి వస్తున్నాయి. సో, అలాంటి వాళ్ళకు చాలా కఠిన శిక్షలుంటాయి. ఎందుకంటే దేవుడి బిడ్డలు వాళ్ళు. వాళ్ళు మనకంటే ముందు దేవుడి బిడ్డలు. మనకు దేవుడు ఒక బాధ్యత అప్పజెప్పాడు. వాళ్ళని పెంచాలని, వాళ్ళని పోషించాలని, వాళ్ళందరికీ వాక్యాన్ని బోధించి, వాళ్ళందరినీ కూడా దైవ మార్గంలోకి నడిపించాలని దేవుడు వాళ్ళను మనకు బాధ్యత అప్పజెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభువారు కూడా భూలోకానికి వచ్చినప్పుడు మరియమ్మను అలాగే యోసేపుని ఇద్దరిని కూడా ఒక తల్లి స్థానంలో, తండ్రి స్థానంలో యేసయ్యను కని పెంచే వరకు ఒక ఏంటిది ఒక బాధ్యత అప్పజెప్పాడు. సో, వాళ్ళు అలాగే బాధ్యత నెరవేర్చాడు. సో, అలాగే మనల్ని గూడా ఒక తల్లిదండ్రుల స్థానంలో, మనకు ఒకరు తల్లిదండ్రుల స్థానంలో పెట్టినప్పుడు మన బాధ్యత మనం నెరవేర్చాలి. సో, స్త్రీ తన గర్భంన పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అంటున్నాడు. సో, వాళ్ళు మరవడమే అసాధ్యము. తల్లి మర్చిపోవడం, తండ్రి మర్చిపోవడం అసాధ్యం. ఒకవేళ వాళ్ళు కనేసి వదిలేసినా కూడా అనాథ శరణాల ద్వారంలోనైనా నిన్ను పెంచి పోషిస్తాను. మరువనే మరువను అంటున్నాడు. సో, ఇంత మంచి దేవుడు, ఇంత మంచి గాడ్ అష్యూరెన్స్ ఇస్తున్నాడు. సో, ఎంతమంది పిల్లలు లేరండి, అనాథ పిల్లలు. దేవుడు పెంచి పోషిస్తున్నాడు. ఇంకా గొప్పగా పెంచుతున్నాడు. 3 పూటల భోజనాలు పెట్టి, మంచి మంచి చదువులనిప్పించి, వాళ్ళను ఉన్నతమైన చేసి, అనాథ శరణాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతో మంది డాక్టర్లయ్యారు. ఎంతమంది కలెక్టర్స్ అయ్యారు. ఎంతమంది గొప్ప పొజిషన్‌లో కూర్చున్నారు. సో, దేవుడు మర్చిపోడు. ఒకటే గుర్తుపెట్టుకోండి. మర్చిపోకపోయినా దేవుడు మర్చిపోడు. అందరూ వదిలేసినా కూడా దేవుడు మాత్రం వదలడు. అందరూ విడిచిన మాత్రం దేవుడు మాత్రం విడవడు. అన్ని పోయిన మాత్రం దేవుడు మాత్రం పోడు. సో, అది ఆయన గుణం కాదు. అది ఆయన స్వభావం కాదు. ఆయన లక్షణం కాదు. ఎందుకంటే భూలోకానికి ఆయన్నే తీసుకొచ్చాడు. మళ్ళీ భూలోకం నుంచి పరలోకానికి తీసుకెళ్లేది ఆయన్నే. కానీ మనల్ని తీసుకొచ్చిన దేవుడు మనల్ని ఎలా మర్చిపోతాడు? ఆకాశ పక్షులనే ఆయన మర్చిపోలేకపోతున్నాడు. మనల్ని మర్చిపోతాడా?
సో ఆకాశ పక్షులనే పెంచి పోషిస్తున్నాడు. ఏదో ఒక ధాన్యం ఇచ్చి, ఏదో ఒక విత్తనం ఇచ్చి పెంచి పోషిస్తున్నాడు. మనల్ని పెంచి పోషించడా? సో తప్పకుండా పెంచి పోషిస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడండి. సో మనం ఏమైందంటే మైండ్ లో కొన్ని ఫిక్స్ అవుతాము. ఇది ఇలాగే జరగాలి, ఇది ఇలాగే నాకు ప్రార్థనకు జవాబు రావాలి, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాము. ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా మనకు ఆన్సర్ రాకపోతే డిసప్పాయింట్ అవుతాము. సో దేవుడి మీద నెగిటివ్ ఫీలింగ్ వచ్చేసేది. అలా ఎప్పుడు డిసప్పాయింట్ కావద్దు. సో మన ఎక్స్పెక్టేషన్స్ కాదు, దేవుడి ఎక్స్పెక్టేషన్స్ ఏంటిదో గ్రహించాలి ఎప్పుడైనా కూడా. సో చూడము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. యోషేయ 49:16 చూసారండి. ఆయన అరచేతుల మీద మనల్ని చెక్కుకున్నాడట. అంటే మనల్ని రూపాంతరంగా, మనల్ని ఆయన రూపంలోకి మార్చుకుంటున్నాడు, ఆయన స్వరూపంలోకి మార్చుకుంటున్నాడు, ఆయన లక్షణాలతో మనల్ని మార్చుకుంటున్నాడు. ఆయన అరచేతుల మీద మనల్ని చెక్కుకున్నాడు. నీ ప్రాకారంలో నిత్యము నా ఎదుటనున్నది. మన అన్ని కూడా ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. మన మంచి తెలుసు, మన చెడు తెలుసు, మన బలము తెలుసు, మన బలహీనత తెలుసు, మన తప్పులు, మన పొరపాట్లు, మన దోషాలు తెలుసు, మన యొక్క మంచి పనులు, మంచి ఆలోచనలు కూడా ఆయనకు అన్ని తెలుసు. అన్ని నిత్యము ఆయన ఎదుట ఉన్నవి. మన మన యొక్క క్రియలు, మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు అన్ని కూడా ఆయనకు తెలియంది కాదు, అన్ని సమస్తము తెలుసు. ఆయన అరచేతుల మీదనే మనల్ని ఏం చేసుకుంటున్నాడట? రూపాంతరం చెందిస్తున్నాడట, చెక్కుకుంటున్నాడట. సో వీఆర్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. మనం దేవుడి యొక్క హ్యాండ్ లో ఉన్నాము, దేవుడి యొక్క చేతిలో ఉన్నాము. సో ఎవరు కూడా ఆయన చేతుల నుంచి మనల్ని అపహరించారు. అందుకే నేను చెప్తున్నామా, నిత్య సావాసం చేసినప్పుడే ఈ వాక్యాలన్నీ కూడా నీ జీవితంలో నెరవేరుతాయి. సో దేవుడితో నిత్య సావాసం చాలా ఇంపార్టెంట్. ప్రేయర్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాస్పరిటీ రావాలంటే ప్రేయర్ లైఫే. నీకు రక్షించబడిన ఆత్మ ఇంకా కాపాడబడాలి, ఇంకా దేవుళ్ళు ఎదగాలంటే ప్రేయర్ లైఫే. సో ప్రేయర్ లైఫ్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయదు. సో ఇవన్నీ నువ్వు ప్రేయర్ లో కూర్చున్నప్పుడు నువ్వు దేవుడికి అతి సమీపంగా వెళ్తావు, అతి సమీపంగా వెళ్తావు. ఆయన అరచేతుల మీదనే మనం చెక్కుకున్నాడు కాబట్టి మంచి దేవుడు, గొప్ప దేవుడు. అన్నిలు నీ ప్రాకారంలో కట్టుదురు. యెషయా 60:10 వారి రాజులు నీకు ఉపచారము చేదురు. ఏలనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని గాని కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను. చూసారండి, ఏదో ఒక మన పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే కొంచెం దండిస్తాము. సో వెళ్ళకపోతే, హోంవర్క్ చేయకపోయినా, సరిగా తినకపోయినా కొప్పడతాము, దండిస్తాము. అంత మాత్రాన మనం చెడ్డవాళ్ళం అవుతామా? కాము కదా. సో ఆయన కూడా నీకేమైనా నువ్వు సరి కాకపోతే నీకు ఏదో ఒక శిక్ష పెట్టో, లేకపోతే ఏదో ఒక ఇరుకు పెట్టో, ఇబ్బంది పెట్టో, నిన్ను ఏంటిది పనిష్మెంట్ చేస్తాడు, మనల్ని పనిష్మెంట్ చేస్తాడు. తర్వాత కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను. సో ఆయన కటాక్షిస్తాడు, జాలి పడతాడు. సో ఇవన్నీ కూడా రిసీవ్ చేసుకోవాలి. గాడ్ ఈజ్ మెర్సిఫుల్ అండి, ఒకటే గుర్తు పెట్టుకోండి. దేవుడు ఆల్వేస్ మెర్సిఫుల్. సో నీకు ఆ కష్టం వచ్చిందంటే నిన్ను సరి చేయడానికే, ఆ లేమితనం వచ్చిందంటే నీ గర్వాన్ని తీసివేయడానికే, ఆ లోపం వచ్చిందంటే అది నిన్ను బలహీనపరచడం కాదు, నీకు నేర్పించడానికి, నీకు చాలా నేర్పించడానికి. ఎందుకంటే మనిషి సుఖాల్లో ఉన్నప్పుడు ఏమి నేర్చుకోడు, కష్టాల్లో ఉన్నప్పుడే అన్ని నేర్చుకుంటాడు. మనిషి ఆశీర్వాదంలో ఉన్నప్పుడు పొగరు, గర్వము, అహంకారం వస్తుంది. ఆశీర్వాదం లేనప్పుడు తగ్గింపు తత్వం వస్తుంది. సో అందుకే దేవుడు ఏ చేసినా నీ మంచికే, ఏ డిసిషన్ తీసుకున్నా నీ మంచికే, పనిష్మెంట్ చేసినా నీ మంచికే, లేకపోతే ఆ పనిష్మెంట్ తీసేసిన మన మంచికే, ఏది చేసినా కూడా దేవుడు మన మంచికే. ఆయన కటాక్షించి మన మీద జాలి పడుచున్నాడు. కానీ ఆయన మనమేమి ఆయనకు శత్రువులం కాదు. గుర్తు పెట్టుకోండి, మనమేమి ఆయనకు శత్రువులం కాదు, మనం స్నేహితులము. మనము ఆయనకు బిడ్డలము, మనము ఆయనకు భక్తులము. సో కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మన మీద కటాక్షాన్ని చూపిస్తాడు, కనికరాన్ని చూపిస్తాడు, ప్రేమనే చూపిస్తాడు, వాత్సల్యాన్ని చూపిస్తాడు. అంతేకాని నీకేదో కష్టం వచ్చిందని దేవుడు నీ మీద కోపపడ్డాడు అనుకోకు. నీకేదో కష్టం వచ్చిందంటే దేవుడు నీ మీద ఏంటిది పగ తీర్చుకుంటున్నాడు అని అనుకోవద్దు. సో ఆయన పగ తీర్చుకునే దేవుడు కాదండి, ప్రతీకారం తీర్చుకునే దేవుడు కాదండి. ఆయన మంచి దేవుడు, కటాక్షించే దేవుడు. నాకు కూడా కొన్ని శ్రమలు, పోరాటాలు వచ్చాయి, అవన్నీ నన్ను సరి చేయడానికే. నాకు కూడా కొన్ని ఇరుకులు, ఇబ్బందులు వచ్చాయి, అవన్నీ నాలో ఉన్న గర్వాన్ని తీసివేయడానికే, నాలో ఉన్న బలహీనతలను తీసివేయడానికే, కానీ ఇంకా ఏవి కాదు. సో ఆయన ఏది చేసినా కూడా మన మేలు కోసమే అని మాత్రం మర్చిపోదు. ఆయన ఏది ఇచ్చినా కూడా మన మేలు కోసమే, ఏది ఇవ్వకపోయినా మన మేలు కోసమే. కానీ ఒక మనిషిగా మనం ఉండాల్సిన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి. దేవుడు చేసేది దేవుడు చేస్తాడు, మనిషి చేయాల్సింది మనిషి చేస్తాడు. మన ప్రయత్నాలు మనం చేయాలి. మనం కూడా తగ్గించుకునే దగ్గర తగ్గించుకోవాలి, మార్చుకునే దగ్గర మార్చుకోవాలి. అలాగే మంచిగా పరిశుద్ధంగా ఉండే దగ్గర పరిశుద్ధంగా ఉండాలి, దేవుడికి నచ్చినట్టుగా ఉండాలి. దేవుడు మనకు అన్ని విషయాలలో జ్ఞానం ఇచ్చాడు, ఆ జ్ఞానాన్ని మనం కూడా ఉపయోగించుకోవాలి. మనం ఏమి బ్లైండ్ పీపుల్ కాదు, డెఫ్ పీపుల్ కాదు, మనం ఏమి గుడ్డి వాళ్ళము కానీ, లేకపోతే
ఎడ్డి వాళ్ళము కాదు. సో జ్ఞానముతో ప్రవర్తించాలి అన్ని విషయాల్లో. సో దేవుడు నీ మీద కటాక్షించి జాలిపడతాడు. ఎందుకంటే ఇవన్నీ నీకు దేవుడి మీద నెగిటివ్ ఫీలింగ్ రావద్దని చెప్తున్నాను ఈ వాక్యాలన్నీ కూడా. సో ఆయన కటాక్షించి నీ మీద జాలి పడుతున్నాడు అన్ని విషయాలు. నీ కష్టాల్లో ఆయన నీ జాలి మీద జాలి పడుతున్నాడు. నీ బాధను చూసి జాలి పడుతున్నాడు. నీ సమయాన్ని చూసి, నీ యొక్క అవసరాలను చూసి జాలి పడుతున్నాడు. నీ సమస్యలను చూసి జాలి పడుతున్నాడు. కాకపోతే తగిన సమయంలో తగిన రీతిగా ఆయన జవాబిస్తాడు. ఆ జవాబిచ్చే వరకు మనం ఏం చేయాలి? ఓపికతో ఉండాలి. ఓపిక, సహనము. ఈ దేవుడి విషయంలో ఓపిక సహనం లేకపోతే పని చేయదు. తొందరపడితే పనులు కావు. దేవుడి విషయంలో ఎప్పుడు తొందరపడద్దు. ఆయన ప్రతిదానికి ఒక సమయాన్ని పెట్టుకుంటాడు. మనం ప్రతిదానికి ఒక సమయాన్ని పెట్టుకుంటాం. మన సమయానికి ఆయన సమయానికి మ్యాచ్ కాకపోవడం వల్ల దేవుడి మీద నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఆయన సమయమే పర్ఫెక్ట్ సమయము. ఆయన అనుకున్న సమయానికే మనకు జవాబు ఇస్తాడు, కానీ మనం అనుకున్న సమయానికి ఆయన జవాబు ఇవ్వడు. సో అప్పటిదాకా నువ్వు ఓపికతో, సహనంతో నువ్వు దేవుడు ఎందుకు కనిపెట్టుకుంటుండు. దేవుడికి నీ 2 చేతులు అప్పచెప్పు, నీ పరిస్థితులను అప్పచెప్పు. సో ఆయన్నే అడగండి, అయ్యా నువ్వు కటాక్షించి జాలి పడతావు కదా, నీ అరచేతులు నన్ను చెక్కుకున్నావు కదా, ఇదిగో తండ్రి నా జీవితాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. సో ధైర్యంగా ఇచ్చేయండి. మీ జీవితాలను ఆయనకు అప్పచెప్పేయండి. మీ కుటుంబాలను ఆయనకు అప్పచెప్పేయండి. సో నన్ను ఏం చేయమంటావో అడగండి, దేవుడు నడిపిస్తూ ఉంటా అంటాడు. ఆ దినమున నేను నిన్ను విడిపించాను. యిర్మీయా 39:17. ఏ దినమున నీ కష్టకాలం, నీ నష్టకాలము, నీ బాధలు, నీ చింతలు, నీ విచారణ వల్ల నువ్వు ఏమి మునుగవు. అవి వస్తుంటాయి, పోతుంటాయి. నాకు కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు వచ్చాయి. ఏది కూడా నన్ను ముంచి వేయలేదు. విడిపించేశాడు. నీకు బాధలో ఉన్నప్పుడు, ఆ దినమున అంటే నీకు అవసరం ఉన్నప్పుడు, నువ్వు అక్కేర్లో ఉన్నప్పుడు, నీకు సమస్యలు, శ్రమలు, పోరాటాలు ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిన్ను ఆయన శ్రమలకు అప్పగించాడు, పోరాటాలకు అప్పగించాడు. నిన్ను ఆయన మరణానికి అప్పగించాడు. నిన్ను ఆయన కరువులకు, కాటకాలకు అప్పగించాడు. దేవుడు విడిపిస్తాడండి. దేవుడు అన్ని వేళలా విడిపిస్తాడు. అందుకే స్పెండ్ క్వాలిటీ టైం విత్ గాడ్. దేవుడితో సత్సంబంధాన్ని పెంచుకోండి. ఒకటే చెప్తున్నానమ్మా, నేను ఎంత బోధించినా ఎండ్ ఆఫ్ ది డే మీలో విశ్వాసం లేకపోతే, మీలో ఆ పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే, మీలో ప్రార్థన జీవితం లేకపోతే ఎవ్వరు ఏమి చేయలేరు. దేవుడు కూడా ఏమి చేయలేరు. రేపు 2వ రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో ఎవరు ఆత్మ వాళ్ళు రక్షించుకోవాల్సిందేమ్మా. ఇప్పుడు నేను ప్రార్థించినంత మాత్రాన మీరు వెళ్తారని కాదు, మీరు కూడా ప్రార్థించుకోవాలి. ఎవరి ప్రార్థన వాళ్ళనే కాపాడుతుంది, ఎవరి విశ్వాసం వాళ్ళనే రక్షిస్తుంది. సో అందుకే మీ మీద మీరు ఆధారపడండి, మీ విశ్వాసం మీద మీరు ఆధారపడండి అని నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను ఈ సంఘానికి. ఎందుకంటే రేపు 2వ రాకడ సమయంలో నా విశ్వాసాన్ని బట్టి నేను ఎత్తబడతాను, మీ విశ్వాసాలు, మీ నీతి క్రియలను బట్టి మీరు ఎత్తబడతారు. సో అలాగే ఎవరి ప్రేయర్ లైఫ్ వాళ్ళనే ప్రొటెక్ట్ చేస్తుంది. నా ప్రేయర్ కొంతవరకే మీకు సపోర్ట్ ఇస్తుంది, కానీ ఎండ్ ఆఫ్ ది డే మీకు మీ ప్రేయర్ లైఫ్, మీ యొక్క విశ్వాసము మిమ్మల్ని స్వస్థతపరుస్తుంది. ఇప్పుడు ఆకలిస్తుందని నేను ఆహారం తింటే మీ కడుపు నిండదు, మీరు ఆహారం తింటే నా కడుపు నిండదు. అందుకే ఎవరి సెల్ఫ్ వాళ్ళదే ఎదుగుదల ఉండాలి. ఈ దేవుళ్ళు మాత్రము ఒకరు చేసే కాదు. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, రేపు నా పిల్లలు వాళ్ళ నీతి క్రియలను బట్టి వాళ్ళు పరలోకం. ఇప్పుడు నేను సేవకుని, నేను సేవ చేస్తున్నాను, నా సేవను బట్టి వాళ్ళు పరలోకానికి వస్తారంటే నో, డెఫినెట్ గా నో. వాళ్ళ నీతి క్రియలను బట్టి, వాళ్ళ పరిశుద్ధ క్రియ, వాళ్ళు కూడా దేవుడిలో నడిచే విధానాన్ని బట్టి వాళ్ళకు ఆ రివార్డ్స్ ఉంటాయి. అందుకే ఎవరి సెల్ఫ్ వాళ్ళదే అమ్మా. దేవుడి విషయంలో ఒకరిది పని చేయదు. ఇప్పుడు మన బిజినెస్ మన పిల్లలకి ఇవ్వచ్చు, అంతేకాని మన ప్రేయర్ లైఫ్ మనకే ఉంటది, కానీ మన పిల్లలకి ఇవ్వలేము. సో అలాగే వాళ్ళ ప్రేయర్ లైఫ్ వాళ్ళకు ఉంటది. సో వాళ్ళ విశ్వాసం మళ్ళీ వాళ్ళకు పనిచేస్తుంది, మన విశ్వాసం మనకు పనిచేస్తుంది. కాబట్టి మనం ప్రేయర్ చేసి సపోర్ట్ గా ఉండొచ్చు. మన ప్రేయర్స్ ఎప్పుడైనా సపోర్ట్ గా ఉంటుంది, కానీ కంప్లీట్ గా 100% డిపెండెంట్ గా ఉండదు. సో మీరు కూడా ఎదగాలి, అందరూ కూడా. సో డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడి, డిపెండ్ ఆన్ యువర్ ప్రేయర్ లైఫ్ అండి. ఇప్పుడు మీ ప్రేయర్ లైఫ్ మీద మీరు డిపెండ్ కానీ, మీ విశ్వాసం మీద మీరు డిపెండ్. ఎందుకంటే ఆ దినమున నేను విడిపించేదాను. మొదపెట్టు, నువ్వు ప్రార్థించు. దేవుడు నేను ప్రార్థిస్తే విన్న దేవుడు మీరు ప్రార్థిస్తే కూడా వింటాడు. ఎందుకంటే ఆయనకు పక్షపాతం లేదు. సో నెగ్లెక్ట్ చేయొద్దు ప్రేయర్ లైఫ్ ని కానీ, స్పిరిచువల్ గ్రోత్ విషయంలో కానీ ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సో భయపడుల మనిషికి నీవు అప్పగింపబడు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు విడిపిస్తాడు ప్రతి కష్టం నుంచి, ప్రతి ఉపద్రవం నుంచి, ప్రతి శ్రమల నుంచి. అది ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు విడిపిస్తాడు. సో కంటిన్యూస్ గా ఉండాలి ప్రేయర్ లైఫ్. ఒక్కరోజు కూడా స్కిప్ కావద్దు, ఒక్కరోజు కూడా మనం ఆపద్దు. ఒకరోజు ఆహారం తినకపోతే మన శరీరం ఎలాగైతే వీక్ అవుతుందో, ఒకరోజు ప్రేయర్ చేయకపోతే మన ఆత్మ కూడా ఆ బలము, ఆ సామర్థ్యము తగ్గిపోతుంది. సో అందుకే దేవుడు నిన్ను విడిపించాలి. దేవుడు నువ్వు శ్రమల నుంచి, పోరాటాలకు అప్పగించకుండా ఉండాలి అంటే
అది ఒకటే మార్గము. అది ఏంటిది? నీ ప్రేయర్ లైఫ్ అనేది ఒకటే విపన్ లాగా మార్చుకోండి. సో నీవు నన్ను నమ్మికొంటివి గనక నిశ్చయంగా నేను నిన్ను తప్పించేదను. యిర్మీయా 39:18 జాగ్రత్త వినండి. నీవు నన్ను నమ్ముకొంటివి గనక, నమ్ముకొంటివి అని నేను ఏంటిది హెడ్లైన్ చేశాను, ఎల్లో కలర్ రాశాను. నమ్ముకోవడం అంటే ఏంటిదంటే అమ్మ, సో మన సుఖాల్లో ఉన్నప్పుడు కాదు, కష్టాల్లో కూడా నువ్వు దేవుణ్ణి నమ్మాలి. అదే నీకు నమ్ముకోవడం. బాధలో ఉన్నప్పుడు, అవమానంలో ఉన్నప్పుడు, జాబ్ వచ్చినప్పుడు కాదు, రానప్పుడు కూడా నువ్వు నమ్మాలి. వీసా వచ్చినప్పుడు కాదు, రానప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి నమ్మాలి. ఆ స్వస్థత వచ్చినప్పుడు కాదు, రానప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి నమ్మాలి. సో అప్పుడు గనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించేదను. సో దేవుడు నమ్ముకున్న వాళ్ళను వమ్ము చేయడండి. గుర్తు పెట్టుకోండి. నువ్వు మనుషులను నమ్మావు, కానీ ఏదో ఒక విధంగా నువ్వు నష్టపోతావు. మనుషులను నమ్మావు, ఏదో ఒక విధంగా నిన్ను అన్యాయం చేయొచ్చు, అక్రమం చేయొచ్చు, కానీ నీ నమ్మకాన్ని వమ్ము చేయొచ్చు. కానీ దేవుడు మాత్రం మన నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయడు. నువ్వెంతగా నమ్మితే నువ్వు ఆయన క్రియలు అంతగా చూస్తావు. నువ్వెంతగా విశ్వసిస్తే ఆయన క్రియలు అంతగా నీ నీ జీవితంలో బయలుపరచబడతాయి. ఎందుకంటే నమ్మిన వాళ్ళు, నమ్మకం ఉన్న వాళ్ళు, విశ్వాసులు అంటే దేవుడికి చాలా ఇష్టము. సో ఆ విశ్వాసాన్ని బట్టే మనము పొందుకుంటాము. అందుకే నమ్ముకోవాలి దేవుణ్ణి, అన్ని వేళలా నమ్ముకోవాలి. అన్ని ఉన్నా దేవుణ్ణి నమ్మాలి, అన్ని పోయినా దేవుని నమ్మాలి. ఆశీర్వదించిన దేవుని నమ్మాలి, ఆశీర్వదించబడకపోయినా దేవుని నమ్మాలి. సో అలా తెలియక చాలా మంది ఆశీర్వదిస్తేనే నేను నమ్ముతాను, ఆశీర్వదించకపోతే నేను నమ్మను అని చాలా మంది నెగిటివ్ ఒపీనియన్ లోకి వెళ్తారు. అది మంచిది కాదు. సో దేవుడు విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. సో నమ్ముకోవడం అంటే అన్ని వేళలా ఆయన మీద నమ్మకాన్ని చెక్కు చెదరని నమ్మకము ఆయన మీద ఉండాలి. కాబట్టి నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక, చూసారా, నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నిశ్చయముగా నేను నిన్నైతే వమ్ము చేయను అంటున్నాడు. నిశ్చయంగా నిన్నైతే నేను వదిలిపెట్టను అంటున్నాడు. నిశ్చయంగా నేను నిన్ను తప్పించేదని అంటున్నాడు. సో అర్థమవుతుందా అండి? ఈ దేవుడి యొక్క గుణాన్ని మీరు గుర్తించండి, ఆయన స్వభావాన్ని గుర్తించండి. మనం ఏమేమంటే మనుషుల స్వభావము ఇలాగే ఉంది కదా, అలాగే దేవుడి స్వభావం కూడా అలాగే ఉంటదేమో అనుకుంటాము. కాదు. దేవుడు అల్టిమేట్ పవర్, దేవుడు అల్టిమేట్ మెర్సీ. సో ఇన్ఫినిటీ మెర్సీ చూపిస్తాడు, మన మీద శాశ్వత కృపను చూపిస్తాడు, మన మీద శాశ్వత ప్రేమను చూపిస్తాడు, మన మీద శాశ్వత క్షమాపణను చూపిస్తాడు. ఆయన ఎప్పుడు కూడా ఇన్ఫినిటీ లవ్, ఇన్ఫినిటీ కైండ్నెస్, ఇన్ఫినిటీ గుడ్నెస్, కనికరం గల దేవుడు. సో నిశ్చయంగా నేను నిన్ను తప్పించేదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణము నీవు దక్కించుకుందువు. ఇదే యెహోవా వాక్కు. ఏది ఏమీ హాని చేయదు. ఏ ఏ కరువు కానీ, ఏ కాటకం కానీ, ఏ ఇరుకు కానీ, ఏ ఇబ్బంది కానీ నిన్ను చేయదు. ఎప్పుడు నువ్వు విశ్వాసంలో ఎదిగినప్పుడు, ఎప్పుడు నువ్వు దేవుణ్ణి అన్ని వేళలు నమ్ముకున్నప్పుడు. సో యోసేపు చూడండి, ఆయన జైలుకు వెళ్ళక ముందు కూడా దేవుని నమ్ముకున్నాడు, జైలుకు వెళ్ళిన తర్వాత కూడా నమ్ముకున్నాడు. అందుకే ఆ దేశానికి భయంకరమైన కరువు వచ్చినా కూడా యోసేపుకి కరువు తాకలేదు. సో ఇప్పుడు జల ప్రళయం రాకముందుకు నోవాహు దేవుడితో సావాసం చేశాడు. సో అంత ప్రచండ వర్షం పడ్డా కూడా ఒక్క చుక్క నోవాహు కుటుంబాన్ని తాకలేదు. సో అలా ఉంటుంది దేవుడి కార్యాలు, అలా డిఫరెంట్ గా ఉంటాయండి, మన ఊహకు అందనిది. సో అందుకే వీళ్ళందరూ, బైబిల్లో ఉన్న భక్తులందరూ దేవుడితో సావాసం చేసిన వాళ్ళు, దేవుడితో నడిచిన వాళ్ళు. సో లీవ్ ఎవ్రీథింగ్, లెఫ్ట్ ఎవ్రీథింగ్, అన్ని గొడవలు, కొట్లాటలు, అల్లర్లు, చింత, బాధ, విచారణ అన్నిటిని వదిలేసేయండి. లోక సంబంధంగా బ్రతకకండి ఎప్పుడు కూడా. ఈ లోకంలో ఇవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి, డిస్టర్బ్ కావద్దు. సో యూ ఆల్వేస్ కనెక్ట్ విత్ గాడ్ ఓన్లీ. నువ్వు ఆ స్పిరిచువల్ రెలిమ్ లోకి వెళ్ళాలి, ఆత్మ లోకంలోకి వెళ్ళాలి, ఆత్మానుసారంగా ఆలోచించాలి. మన అందరం పరలోక సంబంధులాగా ఆలోచించాలి. సో ఇవన్నీ కూడా ఎన్న తగినాయి, వస్తుంటాయి శ్రమలు, పోరాటాలు వస్తుంటాయి. దానివల్ల నువ్వు చింతించకు, దానివల్ల నువ్వు బాధపడకు. అది ఏమి కూడా నిన్ను హాని చేయదు. నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా, నేను నిన్ను చూసుకుంటాను. నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా, నిశ్చయంగా నిన్ను తప్పిస్తాను. నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా, నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు నమ్ముకున్నావు గనుక నిన్ను ఆశీర్వదిస్తాను, నమ్ముకున్నావు గనుక నిన్ను తప్పిస్తాను. ఎందుకంటే ఆయన నమ్ముకున్న వాళ్ళని వమ్ము చేయడు దేవుడు, నమ్ముకున్న వాళ్ళను వదిలిపెట్టి దేవుడు. నీ అవిశ్వాసాన్ని విశ్వాసముగా మార్చే దేవుడు, కానీ నీ విశ్వాసాన్ని అవిశ్వాసంగా మార్చాడు దేవుడు. ఎప్పుడైనా అర్థమవుతుందా అండి? నువ్వు నమ్ముతున్నావు, దేవుణ్ణి గుడ్డిగా నమ్ముతున్నావు. ఆ నమ్మకం మాత్రం నిన్ను వమ్ము చేయదు, మోసం చేయదు. ఆ నమ్మకాన్ని బట్టి నువ్వు దేవుడి మీద ఏంటిది, దేవుడి యొక్క క్రియలను చూడగలుగుతావు. ఇప్పుడు నేనే మనిషిని గుడ్డిగా నమ్మాను అనుకో, 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా మోసపోవచ్చు. ఎందుకంటే నమ్మిన వాళ్ళనే మోసం చేస్తారు. కానీ దేవుని నువ్వు నమ్మితే అస్సలు మోసపోవు. సో ఆయన ఏదో ఒక అపాయంలో ఉన్నా కూడా ఆయన దక్షిణాస్తం మన మీదకి వచ్చి కాపాడుతుంది. ఆయన కృపగల హస్తము, ప్రేమ గల హస్తము, ఆ గాయపడిన హస్తము మన మీదకి వచ్చి కాపాడుతుంది.
సో నువ్వు దక్కించుకుంటావు, నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు, నీ యొక్క ఆశీర్వాదాన్ని దక్కించుకుంటావు. సో అందుకే గాడ్ ఈజ్ ఆల్వేస్ మెర్సిఫుల్. నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, దేవుడి మీద నెగిటివ్ ఫీలింగ్ రానివ్వద్దు, ఎప్పుడు కూడా నెగిటివ్ ఫీల్ రావద్దు, ఎప్పుడు కూడా దేవుడి మీద ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్ రావద్దు, నెగిటివ్ ఒపీనియన్ రావద్దు, నెగిటివ్ ఇంప్రెషన్ రావద్దు దేవుడి మీద ఎన్ని వేళలా ఎంత విధంగా ఉన్నా కూడా. ఎందుకంటే మనుషులు చేసిన తప్పులకు, మనుషులు చేసిన పొరపాట్లకు, మనుషులు చేసిన పాపాలకు మాత్రమే మనము శిక్ష అనుభవిస్తున్నాము. కాబట్టి దేవుణ్ణి దూషించబోక, దేవుని విమర్శ, దేవ దూషణ మహాపాపం. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యభిచారం చేస్తే ఎంత పాపమో, ఒక విగ్రహారాధన చేస్తే ఎంత పాపమో, మనం దేవ దూషణ చేస్తే కూడా అంతే పాపము. అందుకే నీవు నన్ను నమ్ముకొంటివి. నమ్ముకోవడం అంటే ఏంటిది? నువ్వు దేవుణ్ణి దూషించకుండా ఉండడమే నమ్ముకోవడం. ఇప్పుడు నీ కష్టం వచ్చింది, నువ్వు దేవుణ్ణి దూషించావు, అప్పుడు నువ్వు దేవుడి మీద నమ్మకం లేనట్టు. నువ్వు నష్టం వచ్చింది, నువ్వు దేవుణ్ణి విమర్శించావు, అయితే నీకు దేవుడి మీద నమ్మకం లేనట్టు. ఆ కష్టంలో, ఆ నష్టంలో కూడా నువ్వు దేవుణ్ణి విమర్శించక, దేవుణ్ణి దూషించక, దేవుడి మీద తిరుగుబాటు చేయక, ఆ కష్టంలో నష్టంలో కూడా నువ్వు దేవుణ్ణి ఆరాధించి స్తుతించావు, చూసావా? అదే నీకు నమ్మకము, అదే నీ విశ్వాసము. సో దేవుడు అక్కడ పరీక్షిస్తాడండి. అన్ని ఇచ్చి పరీక్షిస్తాడు, అన్ని తీసేసి పరీక్షిస్తాడు. ప్రార్థనకు జవాబిచ్చి పరీక్షిస్తాడు, ప్రార్థనకు డిలే ఇచ్చి పరీక్షిస్తాడు. ఒక్కొక్కసారి చివరి అంచుల దాకా తీసుకొని వెళ్ళి మన విశ్వాసాన్ని అక్కడికి పరీక్షిస్తాడు. ఒక్కొక్కసారి పీకల దాకా తీసుకొని వెళ్ళి మన విశ్వాసాన్ని అలా పరీక్షిస్తాడు. అందుకే ఎన్ని వేళలా, ఎన్ని పరిస్థితుల్లో నీ దేవుని మాత్రం నమ్మడం మానకు, నువ్వు ప్రార్థన చేయడం మాత్రం మానకు. చాలా మంది ప్రార్థనకు జవాబు అవ్వట్లేదు, ఇక నా దేవుడు వినడేమో అని ప్రార్థన లైఫ్ వదిలేస్తారు. నో, డోంట్ లీవ్ యువర్ ప్రేయర్ లైఫ్ ఎప్పుడు కూడా. అండ్ చాలా మంది ఇక నా ప్రార్థనకు జవాబు రాదేమో, దేవుణ్ణి నమ్మడం ఆపేస్తారు. నో, డోంట్ స్టాప్ బిలీవింగ్ ఇన్ గాడ్. దేవుణ్ణి నమ్మడం మాత్రం ఆపద్దు. సో నీ కష్టాలను బట్టి, నీ ఉపద్రవాలను బట్టి, నీ శ్రమలను బట్టి, నీ పోరాటాలను బట్టి దేవుడి మీద ఫ్లక్చువేట్ కాకు, ఆ అప్ అండ్ డౌన్ కాకు, ఆ ఫెయిత్ ని అప్ అండ్ డౌన్ కాకు, ఆ నమ్మకాన్ని అప్ అండ్ డౌన్ కాకు, ఆయన మీద పాజిటివ్ ఇంప్రెషన్ ని అప్ అండ్ డౌన్ కాకు. నీకు అన్ని ఇస్తేనేమో నువ్వు దేవుని ఎలాగైతే ఆరాధిస్తున్నావో, స్తుతిస్తున్నావో, ఏమి ఇవ్వకున్నా కూడా ఆ లేమితనంలో ఉండి ఆరాధించు, స్తుతించు. దేవుడు అక్కడి నుంచి నిన్ను పైకి లాబడతాడు. ఎండ్ ఆఫ్ ది డే నీ విశ్వాసమే నిన్ను బ్రతికిస్తుంది, నీ నమ్మకమే నిన్ను కాపాడుతుంది. ఇక్కడ ఎవరు చేసేది ఏం లేదు అండి, మన సెల్ఫే మనల్ని కాపాడుతుంది. దేవుడి విషయంలో ఎవరి సెల్ఫ్ వాళ్ళదే ఉంటదండి. సో ఒకవేళ భర్తగా నేను ప్రార్థన చేస్తున్నాను, భార్యగా మా భార్య కూడా చేసుకోవాలి, పిల్లలుగా వాళ్ళు చేసుకోవాలి. ఎవరి విశ్వాసము వాళ్ళనే కాపాడుతుంది, ఎవరి ఆత్మీయ జీవితం వాళ్ళనే రక్షిస్తుంది. అందుకే మన అందరినీ కూడా దేవుడు ఏం చేయమన్నాడు? ఆయన మీద ఆధారపడమన్నాడు. ఇప్పుడు మన పిల్లల్ని కూడా ఆయన మీద ఆధారపడ చేయాలి. మన కుటుంబ సభ్యులు కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, అందరూ కూడా ఆధారం మీద. నా డ్యూటీ ఏంటిది? మీ అందరూ నా మీద ఆధారపడడం కాదు, మీ అందరూ కూడా దేవుడి మీద ఆధారపడాలి. దట్ ఈస్ మై డ్యూటీ. ఆ దేవుడి మీద ఆధారపడేలాగా చేయడమే నా యొక్క కర్తవ్యం, నా బాధ్యత. అర్థమవుతుందా అండి? సో డబల్ ఫెయిత్ లో ఎక్కువగా మనము విశ్వాసంలో నడవాలి. సో అన్ని శ్రమలు, పోరాటాలు వస్తుంటాయి, అయ్యా చిరుకులు, ఇబ్బందులు వస్తుంటాయి జీవితం అన్నాక. నిశ్చయంగా వాటన్నిటిని ఏం చేస్తా అంటున్నాడు? తప్పిస్తా అంటున్నాడు. సో వస్తాయి, రావనైతే దేవుడు చెప్పట్లేదు. సో రాకపోతే దేవుడికి ఏం పని ఉంటదండి? సో దేవుడికి కూడా పని ఉండాలి కదా. దేవుడికి మహిమ ఎప్పుడు వస్తుందండి? నీకు కష్టాలను తీసేసినప్పుడే దేవుడికి మహిమ వస్తుంది. నీ బాధలు ఉన్నప్పుడు ఆ బాధలను తీసేసినప్పుడే దేవుడికి మహిమ వస్తుంది. సో దేవుడికి ఘనత వస్తుంది. సో దేవుడు లోకంను ఎంతో ప్రేమించను. చూసారండి, యోహాను సువార్త 3:16 ఎంతో ప్రేమించాడు, అన్లిమిటెడ్ గా ప్రేమించాడు, లిమిట్లెస్ గా ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. చూసారండి, ప్రతివాడును నశింపక నిత్య జీవము ఎప్పుడు వస్తుంది? విశ్వాసం ఉంచు. ఎవరి మీద? అద్వితీయ కుమారుని మీద, అంటే యేసయ్య మీద. యేసయ్య మీద విశ్వాసము ఎలా ఉండాలి? చెక్కు చెదరనట్టుగా ఉండాలి. అందరికి చాలా మంది విశ్వాసము అంటే ఏం లేదు, నేను దేవుణ్ణి యాక్సెప్ట్ చేశాను, నమ్మాను అని అంటారు. అది కాదు విశ్వాసము. నీ కష్టాల్లో కూడా దేవుణ్ణి పట్టుకొని ఉంటావు, చూసావా? నీ కష్టాల్లో కూడా దేవుడి మీద పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది, చూసావా? నీ కష్టాల్లో, నీ బాధలలో, నీ ఉపద్రవంలో కూడా దేవుడి మీద ఆ నెగిటివ్ వైబ్రేషన్ రాకుండా, నెగిటివ్ ఒపీనియన్ రాకుండా, 1% నెగిటివ్ టాక్ కాకుండా, నెగిటివ్ గా మాట్లాడకుండా నువ్వు ఎప్పుడైతే అలా పట్టుకొని ఉంటావో దేవుణ్ణి, అది విశ్వాసము. అర్థమవుతుందా అండి? విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. సో దేవుడు ఎంత మంచోడు అంటే అమ్మ,
తన కుమారుణ్ణి మనకి ఇచ్చేశాడు, అనుగ్రహించేశాడు మనందరికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి. ఇంకా ఏమి ఇచ్చినా తక్కువనే. ఆయన కుమారుడు తప్పించి ఇంకా వేరే లోకం లేదు. భూలోకము కూడా సమస్తము కూడా ఆయన ద్వారా, ఆయన వల్ల, ఆయన కోసం వచ్చాయి. అలాంటి దేవుణ్ణి మనకు అప్పజెప్పేశాడు. అలాంటి కుమారుణ్ణి మన కోసము ఇచ్చేశాడు. సో ఇప్పుడు చూడండి, లోకంని ఎంతో ప్రేమించాడు. ఆ లోకంలో ఎవరున్నాము? మనము ఉన్నాము. మనల్ని ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే తన కుమారుణ్ణే కాదా అనుకునేంతగా ప్రేమించాడు తండ్రి. కుమారుడు కూడా మన కోసం మరణం పెట్టే అంతగా ప్రేమించాడు. కాబట్టి నువ్వు ఆయన నమ్మితే చాలు. అంటే అన్ని వేళలా నమ్మాలి. అర్థమవుతుందండి? ఎడారి మార్గంలో వెళ్ళినా నువ్వు నమ్మాలి, ఉపద్రవాల గుండా వెళ్ళినా నువ్వు దేవుణ్ణి నమ్మాలి, శ్రమల గుండా, పోరాటాల గుండా వెళ్ళినా కూడా నువ్వు నమ్మాలి. ఎందుకంటే మనకు ఆయన నిత్య జీవాన్ని ఇచ్చేసాడండి. ఇది ఇంపార్టెంట్. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీకు 4 చక్రాల బండి, లేకపోతే వివాహము, గర్భఫలము, జాబు, 10,000 రూపాయల జాబు, ఇది కాదు మన అందరి ఇంపార్టెంట్. ఇది ఒక నీడ్ అంతే. ఈ లోకంలో సర్వే కావడానికి ఇది ఒక ఏంటిది, శరీరానికి సంబంధించిన నీడ్ అది. కానీ ఇది కాదు మన నీడ్ అంతా పరలోక రాజ్యం అండి. మనం వీఆర్ ద టెంపరరీ లైఫ్. మనం ఎప్పుడు కూడా పరలోక సంబంధమైన వాటి మీద మనము కాన్సన్ట్రేషన్ చేయాలి. సో అధిక ధనాపేక్షతో నువ్వు ఇక్కడ అన్యాయాలు, అక్రమాలు, మోసం చేసి అన్ని నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారు. అర్థమవుతుందా? సో నిత్య జీవం మనకు ఇంపార్టెంట్. మనకు ఆ పరలోక రాజ్యం ఇంపార్టెంట్. ఆ మహిమ సింహాసనము లేకపోతే జీవ కిరీటము, పరలోక రాజ్యంలో సదాకాలము ఆయనతో యుగ యుగంలో ఉండడము, ఇది మన క్రైస్తవుల యొక్క అల్టిమేట్ గోల్. సో నువ్వు అలాంటి దేవుడు నీ కోసము ఆ పరలోక రాజ్యం ముందు ఇవన్నీ కూడా ఎన్న తగ్గినవే. సో ఇవన్నీ కూడా ఎన్న తగ్గినాయి. భూలోకంలో చూడండి, ధనవంతుడి నుంచి దరిద్రుడి వరకు ప్రతి ఒక్కరిలో కూడా కష్టాలు ఉంటాయండి. గుర్తు పెట్టుకోండి, దేవుడే జతపరిచాడు. కష్టాన్ని సుఖాన్ని రెండు పెట్టాడు. దేవుడు ఎవ్వరికి కూడా సుఖాన్ని పెట్టలేదండి. ఎంత ధనవంతునైనా తీసుకోండి, ఎంత ఐశ్వర్యవంతునైనా తీసుకోండి, ఎంత గొప్పవాడినైనా తీసుకోండి, ఎంత జ్ఞానవంతుడైనా తీసుకోండి, ఏ మనిషినా కూడా ఈ రెండిటి గుండా వెళ్లాల్సిందే. సుఖము గుండా వెళ్లాల్సిందే, కష్టం గుండా వెళ్లాల్సిందే, బాధ గుండా వెళ్లాల్సిందే, ఆనందం గుండా వెళ్లాల్సిందే, సంతోషం గుండా వెళ్లాల్సిందే, దుఃఖం గుండా వెళ్లాల్సిందే, లాభం గుండా వెళ్లాల్సిందే, నష్టం గుండా వెళ్లాల్సిందే. కొన్ని రోజులు చీకటి ఉంటది, కొన్ని రోజులు వెలుగు ఉంటది. సో దేవుడు జతపరిచాడండి. సుఖం విలువ తెలవాలంటే కష్టాన్ని, కష్టం విలువ తెలవాలంటే సుఖాన్ని, చీకటి విలువ తెలవాలంటే వెలుగుని, వెలుగు విలువ తెలవాలంటే చీకటిని. మనిషి నాకైనా ఎంత పెద్ద దైవజనుడైనా, ఎంత పెద్ద చిన్న దైవజనుడైనా, ఎంత పెద్ద విశ్వాసి అయినా, ఎంత చిన్న విశ్వాసినైనా, ఎంత అన్యుడైనా, ఎంత దరిద్రుడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత పేదవాడైనా, ఎంత రాజైనా, ఎంత మంత్రి అయినా, ఎంత ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అయినా కూడా ప్రతి ఒక్కరు ఫెయిల్యూర్ గుండా వెళ్లాల్సిందే, ప్రతి ఒక్కరు సక్సెస్ గుండా వెళ్లాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా రుచి చూపిస్తాడు దేవుడు. ఆ చీకటిని రుచి చూపిస్తాడు, వెలుగుని రుచి చూపిస్తాడు, మంచిని రుచి చూపిస్తాడు, చెడుని రుచి చూపిస్తాడు. కొన్ని రోజులు ప్రార్థనకు జవాబిచ్చి రుచి చూపిస్తాడు, ప్రార్థనకు జవాబు రానియకుండా రుచి చూపిస్తాడు. సో దేవుడే రెండు జతపరిచాడండి. మంచిని జతపరిచాడు, చెడుని, సుఖాన్ని, దుఃఖాన్ని, లాభాన్ని, నష్టాన్ని, అన్నిటిని జతపరిచాడు. ఎంత పెద్ద ధనవంతుడైన ఇంట్లో చూడండి, ఇవన్నీ గుండా వెళ్లాల్సిందే. కొంతకాలం ఫెయిల్యూర్ గుండా వెళ్లాల్సిందే, కొంతకాలం సక్సెస్ గుండా వెళ్లాల్సిందే. భూలోకంలో అత్యధికంగా కుబేరుడైన, అత్యధికమైన ధనవంతుడైనా కూడా కొన్ని ఫెయిల్యూర్స్ చూడాల్సిందే, కొన్ని చీకటిని చూడాల్సిందే, కొంత విక్టరీని చూడాల్సిందే, కొంత బాధను, కొంత అవమానాన్ని చూడాల్సిందే, కొన్ని నిందలు చూడాల్సిందే. సో ఇలా ఉంటుంది అన్నట్టు. నీ లైఫ్ అనేది మిక్స్డ్ లైఫ్ అమ్మా. అన్ని ఉంటాయి, సుఖము, దుఃఖము, లాభము, నష్టము, బాధ, అనారోగ్యము, స్వస్థత, అన్ని ఉంటాయి. అన్నిటి గుండా దేవుడు తీసుకెళ్తేనే నువ్వు ఆ నిత్య జీవానికి వారసులు కాలేవు. సో అర్థమవుతుందండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, కాదు ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. మనందరం నిత్య జీవాన్ని పొందడానికి ఆయనను అనుగ్రహించాడు. సో నీ నిత్య జీవం ముందు, నీ పరలోక రాజ్యం ముందు ఇవన్నీ కూడా ఎన్న తగ్గని కాదు. అందుకే ఐ విల్ నెవర్ ఫోకస్ ఆన్ ఈ యొక్క వరల్డ్లీ థింగ్స్ మీద ఎప్పుడు కూడా నేను ఫోకస్ పెట్టాను. ఓన్లీ వాక్యం చదువుకోవడం, ప్రార్థించుకోవడం, సో దేవుడితో సావాసం. సో ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా ఆ దేవుడితో సావాసం మాత్రము మర్చిపోదు, ఎప్పుడు కూడా మర్చిపోదు. కొన్నిసార్లు కొన్ని పర్సన్స్ నీ జీవితంలో పెడతాడు, తీసేస్తాడు, అక్కడ నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. సో అందుకే చెప్తున్నా కదా, యూ నీడ్ టు హ్యావ్ ఎటర్నల్ రిలేషన్. సో నిత్య జీవం మనకి ఇచ్చినప్పుడు నువ్వు నిత్య సహవాసం చేయాలి. అంటే నిత్య సహవాసం చేయాలి ఆయనతోటి. నిత్య జీవం రావాలంటే నువ్వు నిత్య సహవాసం చేయాలి. నిత్య జీవం రావాలంటే నీవు నిత్య విశ్వాసంలో నడవాలి. చాలా మంది దేవుని మధ్యలో వదిలేస్తారు. డోంట్ లీవ్ గాడ్ ఎనీ సిచ్యువేషన్.
ఎనీ సర్కమ్స్టాన్సెస్. నీ ప్రార్థనకు 10 రోజులు కాదు, 10 సంవత్సరాలు డిలే అయినా కూడా దేవుణ్ణి వదిలిపెట్టమాక. సో ఆయనే నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అన్నాడు కదా. నువ్వు కూడా అలాగే ఉండాలి. నేను కూడా నిన్ను విడవను ప్రభువా, నేను కూడా నిన్ను ఎడబాయను ప్రభువా. ఎందుకంటే ఈ భూలోకంలో మనుషులు వస్తుంటారు, పోతుంటా అంటారు. సో అండ్ శ్రమలు వస్తుంటాయి, పోతుంటా అంటే, ఉపద్రవాలు వస్తుంటాయి, పోతుంటాయి, లాభాలు వస్తుంటాయి, పోతాయి, ధనం వస్తుంది, పోతుంది, పేరు వస్తుంది, పోతుంది, ఐశ్వర్యం వస్తుంది, పోతుంది. కానీ ఏది వచ్చినా ఏది రాకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఏది పోయినా ఏది లేకపోయినా, నీకు మాత్రం ఆ దేవుడి మీద విశ్వాసం మాత్రం చెక్కు చెదరద్దు. ఒక కొండలాగా కదలదు. ఒక కొండ కదులుతుందా, ఒక మౌంటైన్ కదులుతుందా? అలాగే నీ మౌంటైన్ లాగా నీ విశ్వాసం ఉంటే కానీ పని చేయదు. ఎందుకంటే అపవాది నెగిటివ్ ఫీడింగ్ ఇస్తా అంటాడు దేవుడి మీద. సో ఎందుకు నీ దేవుడు ఉంటే ఇది ఎందుకు జరిగింది, ఈ దేవుడు ఉంటే నీకు అదేం జరిగిందని నీ మనసులో లేనిపోని ఆలోచనలు, లేనిపోని తలంపులను సృష్టిస్తుంటా అంటాడు. సో దేవుడు ఎప్పటికైనా మంచోడే అండి, గుర్తు పెట్టుకోండి. ఆయన మన కోసము కుమారుడినే వద్దనుకున్నాడు. కుమారుడి కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. యేసు ప్రభువారు కూడా ఏమైనా సరదానా నల్లగొట్టుకోవడం, చిత్తగొట్టుకోవడం? అంత మంచి దేవుడు మనకిచ్చాడు, అంత మంచి కుమారుడిని మనకిచ్చాడు, అంత మంచి కుమారుడు మన కోసం బలి అయ్యాడు. మన పిల్లల్ని 2 రోజులు ఆడుకుంటా అంటే ఒకరి ఇంటికి పంపించాము. అలాంటిది తండ్రే కుమారుడిని పంపించాడు. అలాంటి పంపించిన తండ్రిని నువ్వు విమర్శిస్తేలా, నువ్వు దూషిస్తేలా? ఆయన మనసు నొచ్చుకోదా? అయ్యో నేను వీళ్ళ కోసం నా కుమారునే వద్దనుకున్నానని, అయ్యో వీళ్ళ కోసం నా ప్రాణ త్యాగాన్ని చేశానని. వాళ్ళు ఎంతమంది ఎంత మనసు నొచ్చుకోదా? నొచ్చుకుంటది తప్పకుండా. అందుకే రికగ్నైజ్ గాడ్ సాక్రిఫై, దేవుడి యొక్క ప్రాణ త్యాగాన్ని రికగ్నైజ్ చేయాలి. సో చాలా మంది అంటారు మేమేమైనా చనిపోమన్నామండి, ఆయన వచ్చాడు ఆయనే చనిపోయాడు అన్న డైలాగులు విన్న రోజులు కూడా ఉన్నాయి నేను. అరే వీళ్ళ కోసము ఇంతగా దేవుడు చనిపోతే, దేవుడు మా అందరి కోసం ఇంతగా మరణిస్తే, కొంతమంది ఏమన్నారు తెలుసా నా ముందు, క్రైస్తవులే, మేమేమైనా చనిపోమన్నామా, ఆయనే వచ్చాడు కదా, ఆయనే చనిపోయాడు కదా, మేమేం చనిపోమని చెప్పలేదు కదా. సో అలా మాట్లాడిన మనుషులు కూడా ఉన్నారు. సో చాలా రబ్బు నాకు అనిపించింది, దేవా ఇలాంటి వాళ్ళ కోసమా మీరు మరణించింది? సో అందుకే త్యాగం మన జీవితంలో ఎవరైనా ఒక సహాయం చేస్తేనే మనం జీవితాంతం మర్చిపోకూడదు. అలాంటిది ఆయన ప్రాణాన్ని ఇచ్చేశాడు. అలాంటిది ఆయన మనకు నిత్య జీవాన్ని ఇచ్చేశాడు. మనకు రావాల్సిన శిక్షలు ఆయన మీద పడ్డాయి. అలాంటి దేవుణ్ణి నువ్వు ఎంతగా పొగడాలి? అలాంటి దేవుణ్ణి నువ్వు ఎంతగా నెత్తిన ఎత్తుకొని తిరగాల? నేను చెప్తున్నా కదా, దేవుణ్ణి నువ్వు నెత్తిన పెట్టుకొని తిరగాలి. దేవుణ్ణి నువ్వు నెత్తిన పెట్టుకొని తిరగాలి. నెత్తినేసుకుంది అంటే ఆయన స్థానాన్ని నీకు పైననే ఉంచాలి, కానీ కిందికి దించద్దు. ఆ నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్న దేవుణ్ణి నువ్వు ఆయన స్థాయిని దించద్దు, ఆయన స్థాయిని నీ మనసులో కూడా దించద్దు. మై గాడ్ ఈస్ గ్రేట్ ఆల్ ద టైమ్ అని అనుకోవాలి. మై గాడ్ ఈస్ పర్ఫెక్ట్ ఆల్ ద టైమ్. ఆ జాబ్ ఇవ్వలేదా, నా దేవుడు కరెక్టే, నా దేవుడు కరెక్ట్ కాబట్టి ఆయన ఇవ్వలేదు. ఇచ్చాడా, నా దేవుడికి కరెక్ట్ అనిపించింది కాబట్టి ఇచ్చాడు. వదిలేశాడా, దేవుడు నాకు కరెక్ట్ అనిపించలేదు కాబట్టి వాళ్ళని వదిలించేశాడు. సో అర్థమవుతుందా అండి? సో ఎటర్నల్ లైఫ్ ముందు ఇవన్నీ వేస్ట్ అండి. సో అది ఆ నిత్య జీవము కోసం మనం తాపత్రయపడాలి. అందుకే యేసు ప్రభువారు అంటారు, మీరు భూలోకంలో ధనాన్ని కానీ దేన్ని కానీ సమకూర్చుకోదు, పరలోకంలో మీరు దాన్ని ధనాన్ని మీ యొక్క ఐశ్వర్యాన్ని సమకూర్చుకోండి అంటాడు. సో నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్ మీద ఫోకస్ పెట్టుకుందాం. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించటకు వెనుకకు తీయ మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపాడు? అర్థమవుతుందా అండి? నీ ప్రార్థనలకు జవాబు రావట్లంటే ఆయన మర్చిపోయాడని కాదు. నీ ప్రార్థనలకు జవాబు రాలేదంటే ఆయన నిన్ను వదిలేశాడు కాదు. ఆయన సొంత కుమారుణ్ణి అనుగ్రహించటకు వెనుకకు తీయని దేవుడు మన అందరి కోసం, మన కోసము సమస్తాన్ని ఎందుకు అప్పగించాడు? ఆయనతో పాటు. సో తండ్రికి యేసయ్య సర్వస్వము, ఆ సర్వస్వమైన యేసయ్యనే మన కోసం ఇచ్చేశాడు. అలాంటిది ఇక నీ కోసము నువ్వు ఈ చిన్న చిన్న ఆశీర్వాదాల కోసం నువ్వు ఎందుకు పాటలాడుతున్నావు? ఆయన సమస్తాన్ని మనకు ఎందుకు అనుగ్రహింపడు? అందుకే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ దేవుడు అంటే నిన్ను భూలోకంలో ఆశీర్వదించడం మాత్రమే కాదు, భూలోకంలో ఆశీర్వదించి పరలోకానికి తీసుకెళ్ళడం. చాలా మంది దేవుడిని నమ్ముకున్నాము, మేము ఇంకా బాగుపడం కాదు, దేవుని నమ్ముకున్నావు, నీకు నిత్య రాజ్యం వచ్చింది. అది నీ ఫోకస్ అంతా కూడా ఆ ఎటర్నల్ లైఫ్ మీద ఉండాలి ఎప్పుడైనా కూడా. ఇప్పుడు ఈ రోజే మరణించామనుకోండి, మనం ఎక్కడికి పోతాం? దేవుడి దగ్గర. మనతో పాటు అక్క వస్తుందా, చెల్లె వస్తుందా, అన్న వస్తాడా, కొడుకు వస్తాడా, కోడలు వస్తుందా? ఎవరు వస్తారు మనం మరణించిన తర్వాత? ఎవరు రారు. నువ్వు మరణించిన తర్వాత నువ్వు వెళ్ళేది దేవుడి దగ్గరకే. అలాంటి దేవుడితో నువ్వు సావాసం చేయకపోతేలా, ఆ దేవుడిని నువ్వు నమ్మకపోతేలా, ఆ దేవుడిని విశ్వసించకపోతేలా? అలా విశ్వసించి నమ్ముతేనే మనం ఆయన దగ్గరికి చేరుతాము. అదే కండిషన్ పెట్టాడు. తన కుమారుడి యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళే నిత్య జీవానికి వారసులు అవుతారన్నారు. నువ్వు దేవుణ్ణి నమ్మడం ఆపేశావంటే
సో నీతో దేవుడితో రిలేషన్ ఆగిపోతుంది. సో అది కంటిన్యూస్ గా ఉండాలి, ఆ రిపిటేషన్ గా ఉండాలి, అటాచ్మెంట్ లో ఉండాలి. తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుకకు తీయని మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు. ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? ఎందుకు నీకు ఆ ఉద్యోగాన్ని ఇవ్వలేడు? కుమారునే చేసిన దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇవ్వలేడా? కుమారునే చేసిన దేవుడు నీకు నీకు గర్భఫలాన్ని ఇవ్వలేడా? కుమారునే చేసిన దేవుడు నీకు ఆ యొక్క ఆశీర్వాదాలను ఇవ్వలేడా? ఎందుకు ఇవ్వలేడు? ఇవ్వగలుగుతాడు. సో ఒకవేళ ఇవ్వలేకపోతున్నాడు, ఇవ్వలేకపోవడం కాదు, ఇవ్వట్లేదు అంటే అది నీకు మేలు చేయదు అనే అర్థము. గుర్తుపెట్టుకోండి. సమస్తం మన ఎందుకు అనుగ్రహింపాడు. సో అందుకే చెప్తున్నాను కదా, నీ మనసులో దేవుడి యొక్క స్థానము తగ్గించొద్దు. నీ మనసులో దేవుడి మీద ఒపీనియన్ ని తగ్గించొద్దు. నీ మనసులో దేవుడి మీద పాజిటివ్ ఒపీనియన్ ని తీసివేయద్దు. దేవుడు అన్యాయస్తుడయ్యాడని ఎప్పుడు కూడా నోటితో నువ్వు దూషించొద్దు. దేవుడు నన్ను మర్చిపోయాడని ఎప్పుడు కూడా దూషించొద్దు. కొన్నిసార్లు మన జీవితంలో కొంతమంది ఉంటే మనం దేవుడికి దగ్గర కామని కొంతమందిని తీసేసి దేవుడు ఆయనకు అటాచ్ చేసుకుంటాడు. ఎందుకంటే రేపు మన ఈ భూలోక యాత్ర ముగించిన తర్వాత మనం వెళ్ళేది దేవుడి దగ్గరికే. కాబట్టి ఇప్పటి నుంచే సావాసం వచ్చేలాగా చేశాడు. అందుకే నీ చుట్టూ 100 కోట్ల మంది జనాభా ఉన్నా నువ్వు దేవుడితో సావాసం మాత్రం మర్చిపోవద్దు. నీ చుట్టూ 100 కోట్ల జనాభా లేకపోయినా నువ్వు దేవుడితో మాత్రం సావాసం మర్చిపోవద్దు. నీకు ధనముతో, ఐశ్వర్యముతో, పేరుతో, ఘనతతో ఉన్న నువ్వు దేవుడితో సావాసం మాత్రం మర్చిపోవద్దు. అవన్నీ ఐశ్వర్యము, ధనము, ఘనత, పేరు లేకపోయినా నువ్వు దేవుడితో సావాసము మర్చిపోవద్దు. నీకు ప్రార్థనకు జవాబు వచ్చినా ఆయన మీద సావాసం వదులుకోవద్దు. ప్రార్థనకు జవాబు రాకపోయినా నువ్వు ఆయనతో సావాసాన్ని మర్చిపోవద్దు. ఆ నెగిటివ్ ఫీలింగ్ అనేది తీసేయండి మైండ్ లో. దేవుడి మీద ఆ డిస్సాటిస్ఫాక్షన్ తీసివేయండి. దేవుడి మీద ఆ నెగిటివ్ థాట్ కానీ, నెగిటివ్ ఇంప్రెషన్ కానీ ఏదున్నా తీసివేయండి. అందుకే దేవుణ్ణి మనం అడగాలి, అయ్యా మిమ్మల్ని తెలుసుకునే హృదయాన్ని మాకు ఇవ్వు ప్రభువా, మిమ్మల్ని అర్థం చేసుకునే హృదయాన్ని మాకు ఇవ్వు ప్రభువా అని అడగాలి. అది ఇంపార్టెంట్. అదే మనల్ని ఎటర్నల్ లైఫ్ కి తీసుకెళ్తుంది. సో సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? సో అనుగ్రహిస్తాడు. ఆయన అన్ని ఇచ్చే దేవుడు, అందరినీ చూసుకునే దేవుడు, మర్చిపోయే దేవుడు కాదు. సో నేను నిన్ను ఓదార్చువాడను. చూసారా అండి, ఆయన మనల్ని ఓదారుస్తాడు. మన కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఓదారుస్తాడు. మన కన్నీళ్లను తూరుస్తాడు. మన రోగాలను స్వస్థతపరుస్తాడు. చనిపోవు నరునికి, తృణమాత్రుడకు నరునికి ఎందుకు భయపడదు? ఎవరికి ఎందుకు భయపడుతున్నావు? ఎవరి మీద ఏమి పిచ్చి ప్రేమ పెంచుకుంటున్నావు? సో నీ పిచ్చి ప్రేమ అంతా దేవుడి మీద పెంచుకో. నీ ఇష్టాన్ని దేవుడి మీద పెంచుకో. కనెక్ట్. అందుకే నేను ఒకటే అంటాను, నీకు అందరు ఉన్నారా? దేవుడి దగ్గరికి రా. ఎవరు లేకపోయినా దేవుడి దగ్గరికి రా. నిన్ను అందరూ వదిలేశారా? దేవుడి దగ్గరికి రా. అందరూ నిన్ను వదిలించుకున్నారా? అయినా నువ్వు దేవుడి దగ్గరికి రా. సో అన్ని వేళలా నువ్వు దేవుడి దగ్గరికి రా. అప్పుడు ఆయనే ఓదారుస్తాడు. నువ్వు ఆయనకు దూరంగా వెళ్తే ఎలా? నువ్వు ఆయనకు వ్యతిరేకంగా వెళ్తే ఎలా? ఆయనకు నువ్వు ఏంటిది వ్యతిరేకంగా వెళ్తే ఎలా? ఆయన ఎలా ఓదారుస్తాడు? సో కమ్ టు ది గాడ్, కమ్ క్లోజర్ టు ది గాడ్, కమ్ క్లోజర్ టు ది గాడ్. చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేస్తున్నారు. నేను ఒకటే చెప్తాను, ఎవరికి బ్రదర్ నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఒకటే అంట, అవన్నీ పక్క పెట్టామా, మనసులో నుంచి అది పక్క పెట్టాయి. బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, అవే సఫలమవుతాయి. నాకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఒకటే, ఐ విల్ క్లోజ్ ద డోర్. 3-4 అవర్స్ నేను దేవుడితో ఉంటా, అంతే. ఏమన్నా కానీ, ఏదన్నా కానీ, ఇంకో గంటలో సునామీ వస్తుందన్నా కూడా ఐ విల్ క్లోజ్ ద డోర్, ఐ విల్ ప్రే అండ్ ఐ విల్ రీడ్ ద బైబిల్. సో ఒకవేళ దేవుడు చిత్తమైతే ఆ సునామీని ఆపేస్తాడు, లేకపోతే ఆ సునామీలో తీసుకెళ్తాడు. సో ఐ విల్ నాట్ టేక్ దట్ స్ట్రెస్. ఆ స్ట్రెస్ తీసుకోవద్దు, ఆ ప్రెషర్ తీసుకోవద్దు. సో అలా ఉంటుందంట. నీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా నువ్వు బైబిల్ చదువుకో, ప్రే చేసుకో. ఇది మాత్రం నువ్వు లైఫ్ లో మర్చిపోకు. నీ తుది శ్వాస వేచి ఇంకా గంట సేపులో నువ్వు చనిపోతావని డాక్టర్ చెప్పినా కూడా ఓపెన్ ద బైబిల్, రీడ్ ద స్క్రిప్చర్, ప్రే టు గాడ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ భూలోక యాత్ర నుంచి నన్ను విడుదల కలిగిస్తున్నందుకు, బంధాల నుంచి, బాధల నుంచి, బాధ్యతల నుంచి విడుదల కలిగించినందుకు వందనాలు. ఒకవేళ నీకు కావాలనే ఆశ ఉంటే, అయ్యా ప్రభు నాకు ఇంకా ఆశ ఉంది, ఇంకా భూలోకంలో బ్రతకాలనే ఆశ ఉంది, నా సంవత్సరాలను పొడిగించు, నాకు ఇంకా ఆయుష్ని పోయామంటే ఆయన ఆయుష్ని పోసి నీ ఆశను తగ్గట్టుగా ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతికిస్తాడు. సో అర్థమవుతుందండి. ఆ రిలేషన్, దేవుడితో కనెక్టివిటీ మర్చిపోవద్దు, దేవుడితో రిలేషన్ మర్చిపోవద్దు, ఆ దేవుడి మీద ఉన్న పాజిటివ్ ఒపీనియన్ మర్చిపోవద్దు, పాజిటివ్ ఇంప్రెషన్ ని పోవద్దు. ఎందుకంటే నేను మిమ్మల్ని ఓదార్చువాడను. సో అందుకే ఆయన ఓదారుస్తాడు. చాలా మనకు మీ కష్టం వచ్చినప్పుడు మాటల ద్వారా మాట్లాడతాడు. అందుకే వాక్యం ద్వారా ఓదారుస్తాడండి దేవుడు.
ఆయన వాక్యం ద్వారా ఓదారుస్తాడు, మాటల ద్వారా ఓదారుస్తాడు. అందుకే దేవుడి వాక్యము ఒక స్ట్రెంగ్త్ ని ఇస్తుంది, దేవుడి యొక్క వాక్యము ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, దేవుడి యొక్క వాక్యం ఒక కాన్ఫిడెన్స్ ని ఇస్తుంది, దేవుడి యొక్క వాక్యము హోప్ని ఇస్తుంది. అందుకే ఆ దేవుడి వాక్యం వినడానికి ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయొద్దు. ఆ స్ట్రెంగ్త్, ఆ హోప్ వల్ల మనం బ్రతుకుతా ఉంటాం తెలుసా. ఈ ఇన్ని కష్టాల కడిలో మనం కొట్టుకోలేకపోతున్నామంటే ఆయన వాక్యం వల్లనే మనం బ్రతికున్నాము, ఆయన వాక్యం వల్లనే బ్రతుకున్నాము. అందరూ డబ్బులతో ఐశ్వర్యంతో బ్రతుకుతే మన దేవుడు వాక్యాన్ని ఇచ్చి బ్రతికిస్తాడండి, వాక్యాన్ని ఇచ్చి బ్రతికిస్తాడు, వాక్యంతో బంధిస్తాడు. అందరూ కట్టెలతో లేకపోతే తాళ్లతో ఏంటిది ఇనుప రాడ్లతో బంధిస్తే, ఇనుప గొలుసులతో బంధిస్తే మన దేవుడు మాత్రం వాక్యంతో బంధిస్తాడండి, వాక్యంతో బంధిస్తాడు. దిస్ ఇస్ అ డిఫరెంట్ గాడ్, ఇట్స్ అ డిఫరెంట్ మైండ్ సెట్ గాడ్. సో అందుకే ఆయన స్వభావాన్ని, ఆయన లక్షణాన్ని, ఆయన గుణాన్ని ఎప్పుడు కూడా తెలుసుకోవాలి. నేను తవ్వుతున్నా కొద్దీ కొత్తగా బయలుపడుతున్నాడు. సో నేను ఇంకా 30 సంవత్సరాలు దేవుని వెతికినా కూడా 30 సంవత్సరాలు ఆయన కొత్తగానే నాకు కనపడతాడు. ఎందుకంటే అదొక గని, దేవుడు అనేవాడు ఒక గని అండి. ఒక బొగ్గు బావి కానీ, ఒక పెట్రోల్ బావి తవ్వినా కొద్దీ వాటర్, తవ్వినా కొద్దీ పెట్రోల్ వచ్చినట్టు, తవ్వినా కొద్దీ బొగ్గు వచ్చినట్టు మన దేవుణ్ణి ఎంత తెలుసుకున్నా కూడా ఇంకా కొత్తగా బయలుపరుచుకుంటా అంటాడు. ఎందుకంటే ఆయన మహాజ్ఞాని, ఆయన జ్ఞానాన్ని, ఆయనను అర్థం చేసుకునే జ్ఞానం మనకు లేదు. ఆ ఆత్మ లోపంలో ట్రావెల్ చేస్తే గానీ, ఆత్మీయలో మనం ఎదిగితే గానీ ఆయన గురించి అర్థం చేసుకోలేము. ఆ పరిశుద్ధాత్మ సావాసం చేస్తే గానీ మనం అర్థం చేసుకోలేము దేవుణ్ణి. అందుకే చనిపోవు నరునికి నువ్వెందుకు మనుషుల మీద పిచ్చి ప్రేమను పెంచుకొని నరునికి ఎందుకు భయపడుతున్నావు? సో నేను నిన్ను ఓదారుస్తాను కదా. సో చూసారా, దేవుడే వచ్చి ఓదారుస్తా అంటున్నాడు. మనుషులు నిన్ను ఓదార్చరు, ఓదార్చకపోవచ్చు. కొన్నిసార్లు మనం దేవుడికి దగ్గర కావాలనే దేవుడు కొన్నిసార్లు మనుషులను దూరం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, నీ మనుషులో కొంతమంది, నీ కుటుంబంలో కొంతమంది నీకు దూరం అయ్యారా? నీ బంధువులు, నీ స్నేహితులు కొంతమంది దూరం అయ్యారా? దేవుడు కావాలనే కొన్ని విషయాలలో దూరం చేసి ఆయన నీకు దగ్గర కావాలని చూస్తాడు. కొంతమందికి జాబ్ ఉంటే దేవుడిని మర్చిపోతారు. అందుకే కొన్ని సందర్భాల్లో ఆ జాబుని తీసేసి దేవుడికి దగ్గరగా చేస్తారు. కొంతమందికి ఆ గర్భఫలం ఉంటే దేవుడికి దగ్గర కావడం, ఆ బిజీలో పడి, పిల్లవాడి బిజీలో పడి ఆ దేవుడికి దగ్గర కావడం మానేస్తారు. అందుకే కొంచెం కాలం గర్భఫలాన్ని దూరం చేసి దేవుడికి దగ్గర ఎలాగా చేసుకుంటాడు. కొన్నిసార్లు ఆ భర్త ఉంటే నువ్వు ఆత్మీయంగా ఎదగలేవని ఆ భర్తను కొంతకాలం దూరం చేస్తాడు. అప్పుడు ఆయన దగ్గర, అందుకే ఆయన మనల్ని దగ్గరే చేసుకోవడానికి కొన్ని ఆశీర్వాదాలను డిలే చేస్తాడు. మనల్ని దగ్గర చేసుకోవడానికి మన చుట్టూ ఉన్న బంధకాల నుంచి విడుదల కలిగించి ఆయన బంధంతో పెనవేస్తాడు, ఆయన సావాసంతో పెనవేస్తాడు, ఆయనతో మనల్ని పెనవేసుకుంటాడు. కొన్నిసార్లు కొంతమంది ఉంటే నువ్వు దేవుడికి దగ్గర కావని కొంతమందిని తీసేస్తాడు. కొన్నిసార్లు కొన్ని ఆశీర్వాదాలు ఉంటే నువ్వు దేవుడిని తెలుసుకోలేవని ఆ ఆశీర్వాదాన్ని తీసేసి ఆయనకు దగ్గరయ్యేలాగా చేసుకుంటాడు. అర్థమవుతుందా అండి? అందుకే ఆయన ఏది చేసినా కూడా మన మంచికే. అది ఒకరిని తీసేసిన, నీ మనసులో ఒక నొప్పి పెట్టినది నీ మంచికే, నీ శరీరంలో ఒక రోగం పెట్టిన నీ మంచికే. అదన్నీ కూడా ఆయనతో సావాసం చేయడానికి, ఆయనలో ఎదగడానికి, ఆయనను తెలుసుకోవడానికి. ఇప్పుడు నేను కూడా ఈ దేవుని ఎలా తెలుసుకున్నాను? నాకు ఒక కష్టం వచ్చింది, ఎవరు తీర్చలేని కష్టము, తీర్చగలిగే కష్టం కాదు, ఎవరు తీర్చలేని కష్టము, భూలోకంలోనే సొల్యూషన్ లేని కష్టము వచ్చినప్పుడు దేవుడు నన్ను దగ్గర, ఆ కష్టమే రాకపోతే ఇప్పుడు నేను దేవుడిని తెలుసుకునేవాడిని కాదు, ఈ బైబిల్ తెలుసుకునేవాడిని కాదు, మీకు ఇలా బోధించేవాడినే కాదు. సో అది నా మంచికి జరిగిందా లేదా? ఓకే, అప్పుడు నాకు పెయిన్ఫుల్ గా అనిపించింది, చాలా బాధపడ్డాను, చాలా కృంగిపోయాను. కానీ ఆ బాధ వల్ల కృంగి వెనకాల చూసారా దేవుడు ఎంత పెద్ద ఆశీర్వాదాన్ని పెట్టాడు. లేకపోతే ఈ రోజు మీ ముందు ఇలా బైబిల్ ప్రీచింగ్ చేసేవాడిని కాదు, ఇంతమంది స్వస్థతలు, ఇంతమంది విడుదల వచ్చే కాదు. చూసారా అండి, ఆయన ఒక కష్టం వెనకాల ఒక ఆశీర్వాదం పెడతాడు. గుర్తు పెట్టుకోండి, ఒక బాధ వెనకాల ఒక సంతోషాన్ని, ఒక నిత్య నరకానికి, నిత్య జీవానికి వెళ్ళాలంటే నిన్ను కొంత సఫరింగ్ గుండా తీసుకెళ్తాడు. సో ఆయన ఏ చేసినా మన మంచికే. నాకే ఆ కష్టం రాకపోయి ఉంటే ఈరోజు నేను ఈ దేవుణ్ణి తెలుసుకునే వాడిని కాదు, నరకానికి వెళ్ళే వాడిని పరలోకానికి తీసుకెళ్తున్నాడు. నన్ను, నా కుటుంబాన్ని కాకుండా నా సంఘాన్ని, సంఘ సభ్యులందరినీ కూడా ఇలా నడిపిస్తున్నాడు. చూసారా అండి, ప్రతి కష్టం వెనకాల దేవుడు ఒక సుఖాన్ని పెడతాడు, ప్రతి రోగం వెనకాల ఒక స్వస్థతను పెడతాడు, ప్రతి దుఃఖం వెనకాల ఒక సుఖాన్ని పెడతాడు, సంతోషాన్ని పెడతాడు, ప్రతి నష్టం వెనకాల ఒక లాభాన్ని పెడతాడు అని మాత్రం మర్చిపోద్దు. ఈరోజు యూఆర్ గోయింగ్ త్రూ సీజన్స్, నువ్వు ఒక కష్టాల గుండా వెళ్తున్నావేమో, బాధల గుండా వెళ్తున్నావేమో, కొన్ని సీజన్స్ గుండా వెళ్తున్నావేమో, శ్రమల గుండా వెళ్తున్నావేమో, కానీ దాని వెనకాల దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడని మాత్రము నువ్వు మర్చిపోద్దు. సో నీకు పరలోక రాజ్యం అనే ఆశీర్వాదాన్ని పెట్టాడా? అది పొందుకోవాలంటే కొన్ని శ్రమల గుండా, కొన్ని లేమితనాల గుండా, కొన్ని ఇరుకుల గుండా, కొన్ని ఇబ్బందుల గుండా, కొన్ని అవమానాల
అవమానాల గుండా, కొన్ని నిందల గుండా మనం వెళ్లాల్సిందే. జయించు వాడే పరలోక రాజ్యం అన్నాడు. సో ఇవన్నీ జయిస్తే గానీ మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. ఇవన్నీ జయించాలనే దేవుడు మనకు ట్రైనింగ్ ఇచ్చి, ఆ శ్రమలు, ఆ పోరాటాలు పెట్టి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తున్నాడు. సో అర్థమవుతుందండి. అదొక కండిషన్, అదొక రూల్, అదొక రెగ్యులేషన్. అక్కడికి వెళ్ళాలంటే అలాగే వెళ్ళాలి. ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళాలంటే డైరెక్ట్ వెళ్ళలేను. ఒక వీసా ఆఫీస్కి వెళ్ళాలి, వీసా అప్లై చేయాలి, పాస్పోర్ట్స్ మీద వీసా స్టాంపింగ్ చేసుకోవాలి, ఫ్లైట్ టికెట్ కొనుక్కోవాలి, ఆ సీట్లు బుక్ చేసుకోవాలి, ఆ డేట్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అప్పుడే నేను వెళ్ళగలుగుతాను. వీసా లేకుండా నేను అమెరికానికి వెళ్ళగలుగుతానా? అలాగే శ్రమలు, పోరాటాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆ బలహీనతలు, ఈ యొక్క పరీక్షలు లేకుండా మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేము. అందుకే ఆయన ఏ చేసినా నీ కోసమే, మంచి కోసమే చేస్తున్నాడు, మేలు కోసమే చేస్తున్నాడు. నిన్ను ఓదార్చువాడను నేనే. అందుకే నువ్వు దేవుడికి దూరం కాకు, దేవుడికి దగ్గర కా. ఆయన ఓదారుస్తాడు, ఆయన స్వస్థత పరుస్తాడు, ఆయన విడుదల కలిగిస్తాడు. అందుకే దేవుడి వాక్యము చదువుకోవడం నెగ్లెక్ట్ చేయకు, ప్రార్థించడం నెగ్లెక్ట్ చేయకు. నువ్వు ఆత్మలో ఎదగడం, నీకు ఒకటే నీ ధ్యాస అంతా కూడా ఏది వచ్చినా ఏది రాకపోయినా ఆ ఆత్మలో ఎదగాలి, ఆ దేవుళ్ళు ఎదగాలి, ఆ విశ్వాసంలో ఎదగాలి, ఆ వాక్యంలో ఎదగాలన్న ఆ తపన మాత్రం మనము తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యం ఉన్నా నువ్వు దేవుణ్ణి స్తుతించు, ఆరాధించు. ఆరోగ్యం లేకపోయినా దేవుణ్ణి ఆరాధించు, స్తుతించు. నువ్వు ఆశీర్వదించిన దేవుణ్ణి ఆరాధించు, స్తుతించు. ఆశీర్వదించబడకపోయినా అదే టోన్ తో, అదే ఎనర్జీతో ఆరాధించు, స్తుతించు. ఇప్పుడు కొంతమందికి ఆశీర్వాదం వచ్చినప్పుడు సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తారు, స్తుతిస్తారు. ఆశీర్వాదం లేకపోతే ఏడ్చుకుంటా బాధతో ఆరాధిస్తారు, స్తుతిస్తారు. ఒకవేళ ఆశీర్వాదం రాకపోయినా కూడా నువ్వు అదే సంతోషంతో, అదే ఆనందంతో నువ్వు ఆరాధించు, స్తుతించు. చూసారండి, దేవుడి యందు ఎల్లప్పుడూ కూడా నువ్వు సంతోషంగా ఉండాలి. దేవుడికి అందు అదే మనల్ని బతికిస్తుంది. సో ఈ విశ్వాసంలో మనం నడవాలి ఈ జీవిత పోరాటంలో. సో డోంట్ ఫ్లక్చువేట్ ఇన్ యువర్ ఫెయిత్. ఫెయిత్ లో ఎప్పుడైనా ఫ్లక్చువేషన్స్ ఉండద్దు. ఫెయిత్ లో ఎప్పుడైనా అప్పే ఉండాలి, డే బై డే ఇంక్రిమెంటే ఉండాలి, ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రిమెంటే ఉండాలి. అందుకే ఇవన్నీ దేవుడి గుణం తెలిసినప్పుడు, దేవుడి యొక్క స్వభావం తెలిసినప్పుడే మనకు ఇవన్నీ కూడా నిలకడగా ఉంటాయి. అందుకే మళ్ళీ చెప్తున్నాను, వాక్యం వల్లనే ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సో వాక్యం వింటే తెలుస్తుంది మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ పొరపాటు చేస్తున్నాం. వాక్యం వింటేనే మనకు అర్థమవుతుంది, ఓకే దేవుడు ఏ నడిపింపులో ఉన్నాడో, దీని వెనకాల ఏ ఆశీర్వాదం పెట్టాడో అని అర్థమవుతుంటది. నేను ఆకాశములను స్థాపించినట్లను, భూమి పునాదులను వేయినట్లను, నా జనము నీ వేయని సియోనుతో చెప్పినట్లు, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. చూసారండి, ఆయన చేతి నీడలో మనల్ని కప్పి ఉన్నాడు. ఆయన మాట్లాడకుండా అయితే ఉండడండి. మన ప్రతి కష్టంలో, మన ప్రతి బాధలో, ప్రతి ఇరుకులో ఏదో ఒక మాట ద్వారా ఆయన మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. మాట్లాడకుండా మౌనంగా ఉండే దేవుడైతే కాదు. వేరే ఒక దేవజనులాగా మాట్లాడొచ్చు, లేకపోతే వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం ద్వారా, వాగ్దానాల ద్వారా మాట్లాడి ఉండొచ్చు. సో నీ నోట నా మాటలు ఉంచి, సో మన నోటట ఆయన మాటలు పెడుతున్నాడట. నీ చేతి నీడలో, ఆయన చేతి నీడలో మనల్ని కప్పుతున్నాడట. చూసారండి, ఆయన చేతి నీడలో మనం ఉన్నాము. వీఆర్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. అందుకే ఆ అపవాది నిన్నేమి చేయడు, ఆ కష్టాలు నిన్నేం చేయవు, ఆ నష్టాలు ఏమి చేయవు. సో దేవుణ్ణి నమ్మేసాయి, గుడ్డిగా నమ్మేసాయి. గివ్ అప్ టు యువర్ హ్యాండ్. దేవుణ్ణి నీ రెండు చేతులు ఆయనకు అప్పచెప్పేసాయి. నీవే సమస్తము నాయన. ఇక పళ్ళలో ముంచిన, నీళ్ళలో ముంచిన, గంగలో ముంచిన, గోదావరిలో ముంచిన, ఇక నీ చిత్తము నాయన. అరణ్య మార్గంలో గుండా తీసుకెళ్లిన, ఎడారి మార్గంలో తీసుకెళ్లిన, నీ చిత్తము నాయన అని కంప్లీట్ గా అప్పచెప్పేసేయండి. తీసుకెళ్ళాడు నన్ను కూడా చాలా సందర్భాల్లో అరణ్య మార్గాలు గుండా, ఎడారి మార్గాల గుండా. అవన్నీ కూడా నన్ను ప్యూరిఫై చేశాయి, అవన్నీ కూడా నాకు నేర్పించాయి, ఇంకా దేవుడికి దగ్గర అయ్యేలాగా చేశాయి. చూసారండి, దేవుడికి మనం ప్రతిసారి దగ్గర అవుతూనే ఉండాలి, కానీ ప్రతిసారి దూరం కాకుండా చూసుకోవాలి. అది ఎన్ని సిచ్యువేషన్. అందుకే భూలోకం అనే ఆశీర్వాదము నథింగ్, మనకు ఎటర్నల్ లైఫే. నాకున్నావు ఏసయ్య నువ్వు చాలు. ఎవరున్నా ఎవరు లేకపోయినా నువ్వు ఉన్నావు ఏసయ్య చాలు. ఏది ఉన్నా లేకపోయినా నువ్వు నాకు ఉన్నావు ఏసయ్య. నువ్వు నాకు జాబ్ ఇచ్చినా నువ్వే దేవుడు, నిన్నే స్తుతిస్తాను, ఆరాధిస్తాను. జాబ్ ఇవ్వకపోయినా నువ్వే దేవుడు, నిన్నే ఆరాధిస్తాను, నిన్నే స్తుతిస్తాను. అప్పుడు నీకు జాబు కాదు, నీకు ఒక కంపెనీనే పెట్టించి నువ్వే ఒక కంపెనీ ఓనర్ గా వచ్చి నువ్వే 10 మందికి జాబులు ఇస్తావు. అర్థమవుతుందండి. నాకు స్వస్థత వచ్చినా రాకపోయినా నిన్నే ఆరాధిస్తాను, స్తుతిస్తాను. వచ్చినా నిన్నే ఆరాధిస్తాను, స్తుతిస్తాను అను. అప్పుడు నీ స్వస్థతను తీసేసి నీ ద్వారా అనేక మందిని స్వస్థత పరుస్తాడు దేవుడు. సో అర్థమవుతుందా? ఫెయిత్, మళ్ళీ ఫెయిత్ నిలకడగా ఉండాలి.
ఒకటే చెప్తున్నానమ్మా, ఎవరి విశ్వాసము వాళ్ళనే కాపాడుతుంది, ఎవరి నమ్మకం వాళ్ళనే కాపాడుతుంది, ఎవరి ప్రేయర్ లైఫ్ వాళ్ళనే కాపాడుతుంది. ఇప్పుడు మీ ప్రేయర్ లైఫ్ మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుతుంది, కానీ నన్ను నా కుటుంబాన్ని కాపాడదు. నా ప్రేయర్ లైఫ్ నన్ను నా కుటుంబాన్ని కాపాడుతుంది. కాకపోతే ప్రేయర్ లో మనం అందరం ఒకరికొకరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు నేను ప్రేయర్ చేస్తున్నాను, మీరు ప్రేయర్ చేసుకోవట్లేదు, విచ్చలవిడిగా తిరుగుతున్నారు అనుకోండి, ప్రార్థనకు జవాబు రాదు. నా ప్రార్థనకు నీ ప్రార్థన, మీ ప్రార్థనకు నా ప్రార్థన తోడైతేనే జవాబు వస్తుంది. ఒక రోజు నేను 40 రోజుల ఫాస్టింగ్ ఉన్నప్పుడు అందరి పేర్లు తీసుకొని ప్రేయర్ చేస్తున్నాను. సో 40 రోజుల ఫాస్టింగ్ లో కొంతమందికి జవాబులు వస్తున్నాయి, కొంతమందికి జవాబులు రావట్లేదు. అంటే దేవుడు ఒకటే చెప్పాడు, వాళ్ళు ప్రేయర్ చేసుకోవట్లేదు. సో ఒకటే చెప్పాడు, నువ్వు వాళ్ళ గురించి మొర పెట్టొద్దు. ఎవరైతే ప్రేయర్ చేసుకొని, ఎవరైతే వాళ్ళు కూడా ఆత్మీయంగా, ఇప్పుడు నేను ప్రేయర్ చేస్తున్నాను, వాళ్ళేమో అన్యులు, వాళ్ళు మంచి చికెన్ బిర్యానీ తినుకుంటా, బీర్లు తాకుంటా, లేకపోతే పబ్బులకు వెళ్ళుకుంటా వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ గురించి నేను ఉపవాసం ఉండి నలగొట్టుకొని నేను ప్రేయర్ చేస్తే దేవుడు ఒకటే అన్నాడు, వాళ్ళ గురించి నువ్వు మొర పెట్టొద్దు అన్నాడు. ఎందుకు ప్రభు అన్నప్పుడు వాళ్ళు కూడా ప్రేయర్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళ ప్రార్థనకు నీ ప్రార్థనకు తోడవుతుంది. సో వాళ్ళకు నీ ప్రార్థనకు యాడ్ అయితేనే సమాధానం వస్తుంది. ఇప్పుడు నేనేమో నలగొట్టుకొని ప్రార్థించి ఏంటి ఉపవాసం ఉండి ప్రార్థిస్తుంటా అంటే, వాళ్ళేమో సినిమాలు తిరుగుకుంటా, షికార్లకు వెళ్ళుకుంటా, వాళ్ళేమో ప్రేయర్ చేయకుండా తాగుకుంటా తిరుగుకుంటా ఉంటే అలాంటి వాళ్ళకు దేవుడు ఎలా జవాబిస్తాడు? ప్రార్థనకు ఇవ్వడు. సో అందుకే ప్రేయర్ అనేది 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టుగా, నా ప్రార్థనకు నీ ప్రార్థన, మీ ప్రార్థనకు నా ప్రార్థన తోడైతేనే, మీ విశ్వాసము నా ప్రార్థన తోడైతేనే జవాబు వస్తుంది. అందుకే యూ షుడ్ గ్రో ఇన్ యువర్ ఫెయిత్. అంటే మీ ప్రేయర్ లో కూడా మీరు ఎదగాలి. ఇప్పుడు నేను మీ గురించి ప్రేయర్ చేస్తున్నాను, కానీ మీరు ప్రేయర్ చేసుకోవట్లేదు, రాదు. అటు మీరు ప్రేయర్ చేయాలి, మీ గురించి నేను ప్రేయర్ చేయాలి, అప్పుడే జవాబు వస్తుంది. అందుకే మన అందరి ప్రార్థన విని దేవుడు ఇస్తాడు. అందుకే నీ సిన్సియారిటీ చూస్తాడు దేవుడు. ఆయన చేతి నీడలో నేను కప్పి ఉన్నాను, ఆయన చేతి నీళ్ళలో మనల్ని కప్పి ఉన్నాడు. సో డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. సో ఇవన్నీ కూడా మనకు దేవుడిలో నమ్మకాన్ని పెంచడానికి, దేవుళ్ళో విశ్వాసాన్ని పెంచడానికి. ఎందుకంటే మనం ఈ లోకంలో పడి 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 ఈ లోకానుసారంగానే మన మైండ్ సెట్ మారిపోయింది, కానీ దేవుడి యొక్క మైండ్ సెట్ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఈ వాక్యాలన్నీ కూడా మనం రిసీవ్ చేసుకోవాలి. టైం పాస్ కు రాయలేదు దేవుడు ఇక్కడ. ఇవన్నీ కూడా మనం నమ్మాలి. నీకైనా కష్టం వచ్చిందా, డోంట్ వరీ, నేను దేవుడు చేతి నీడలో ఉన్నాను, ఏమీ కాదు అని అనుకోండి. ఆ ఏమీ కాదన్న విశ్వాసమే నిన్ను ఏమీ కానీయకుండా, ఏమీ తాకకుండా ఆపివేస్తుంది. సో ఏమైనా అవుతుందేమో, దేవుడు మర్చిపోయాడేమో, దేవుడు వదిలేశాడేమో, ఆ అల్ప విశ్వాసం ఏదైతే ఉందో అదే జరుగుతుంది. అందుకే అనుమానాలు నిజమైతాయి కొన్ని సందర్భాలలో. సో అనుమాన పడద్దు, దేవుడి మీద ఎప్పుడు అనుమాన పడద్దు, దేవుడి మీద ఎప్పుడు కూడా నెగిటివ్ ఫీలింగ్ ఉండద్దు, దేవుడి మీద ఎప్పుడు కూడా అన్డౌట్. ఆయన అన్నాడు కదా, సమస్తము సాధ్యము అని. ఆయనకు సమస్తము సాధ్యము. ఆ జాబ్ ఇవ్వడం ఆయనకు సాధ్యమే. ఇవ్వట్లేదు అంటే ఏదో ఉంది దాని వెనకాల మర్మము. అలా నువ్వు దేవుడి మీద నెగిటివ్ ఫీలింగ్ వస్తే ఎలా, నెగిటివ్ ఇంప్రెషన్ వస్తే అలా రావద్దు. సమస్తము సాధ్యమైనకు. సో లెట్ us కంటిన్యూ టుమారో. అయ్యా నజరుడైన యేసయ్య, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడు అనే వాక్యము ద్వారా ప్రతిరోజు మాతో మాట్లాడి మా విశ్వాసాన్ని, మా నమ్మకాన్ని బలపరుస్తున్నందుకు వందనాలు. ఎస్ మై లార్డ్, ఈ విశ్వాస పోరాటంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పోరాటాలు ఉన్నా కూడా మీరు మాత్రం మమ్మల్ని విడిచిపెట్టలేదు నాయన. అయ్యా, మీరు మమ్మల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నారో మేము కూడా మిమ్మల్ని ప్రేమించే శక్తిని దయచేయండి. మీరు మమ్మల్ని ప్రేమించి మా కోసం మరణానికి అప్పగించారు. అయ్యా, మేము మిమ్మల్ని ప్రేమించి మీకోసం మేము బ్రతికే కృపను మాకు దయచేయండి. మాలో విశ్వాసం అనే ఆత్మను స్థిరంగా దయచేయండి. అయినా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా కూడా అయ్యా, మేము మిమ్మల్ని వదలకుండా, మేము కంటిన్యూస్ గా మిమ్మల్ని నమ్మే శక్తిని, మిమ్మల్ని కంటిన్యూస్ గా బిలీవ్ చేసే కృపను మా అందరికీ దయచేయమని నజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.